మన ఇక్కడి నుంచి ఆ వెలుగు వచ్చేటడికి సూర్యుడు కూడా ఆశ్చర్యపడిపోవాలి, ఏంటి ఈ వెలుగేంటి, నా వెలుగే తగ్గిపోతుంది అన్నట్టుగా మారిపోవాలి. దానికి స్తోత్రం కలుగునుగా. మంచిది. మహాపరిశుద్ధుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములో కూడిచున్నందుకు వందనాలు. దేవాది దేవుడు తన మహాకృపలో మనందరినీ కూడా భద్రత క్షేమాన్ని దయచేసి ఎన్నో బలహీనతలు గుండా మనం నడుస్తున్నప్పటికీ కూడా ఏ కీడు కూడా మన మధ్యకి రానివ్వకుండా ప్రభు మనల్ని సజీవులుగా ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఈ పునరుద్ధానపు దినము రోజున ప్రభునామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. దేనికి స్తోత్ర. హల్లెలూయా. మీకు ఎలాగుందో కానీ నాకు బాధగా ఉంది. ఎందుకంటే అప్పుడే 35వ రోజుకి వచ్చేసాం. నేను ఫస్ట్లో అనుకున్నాను బాబాయ్ 40 రోజులు ఎలా చేయాలనుకున్నాను, కానీ దగ్గరికి వచ్చాక అవి అప్పుడు అయిపోయినాయా అని అనిపిస్తుంది. దేవుని చేతుల మీద ఇంకో 40 స్టార్ట్ చేసుకోవాలనిపిస్తుంది నాకు. మీరు ఉంటే నాకు తెలియదు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదుగా, నేను ఉంటే బాగుండి అనిపించింది. ఎందుకంటే దేవునితో ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవునిలో వర్ధిల్లుతూ ఉన్నప్పుడు ఆ ఆనందము, ఆ సంతోషం చాలా గొప్పగా ఉంటుందండి. దానికి స్తోత్రం కలుగునుగా. మంచిది. గడిచిన 2 వారాల నుంచి కూడా ప్రభు ఒక విషయాన్ని బట్టి నడిపిస్తున్నాడు. ఎవరికైనా అర్థమైందా, గుర్తుందా, మర్చిపోయారా? జ్ఞాపకం ఉన్న వాళ్ళు తెలియజేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన ఉద్దేశములో, ఆయన ఏర్పాటులో మనందరము కూడా ఉన్నాము. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు మాత్రం దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు మౌనంగా ఉండొచ్చు, ఎందుకంటే మీకు మౌనం చాలా ఇష్టం. నమ్మిన వారు మట్టుకి గలములెత్తి ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు, ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు ఆయనకే మహిమ చెల్లిస్తున్నాను అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఏమన్నా స్కీమ్లు వస్తే ప్రభుత్వంలో మన పేరు కోసం తెగ వెతుకుతూ ఉంటాం. వాలంటీర్లు లేరు కానీ, లేకపోతే వాలంటీర్కి ఫోన్ చేసి బాబు రవి నా పేరు వచ్చిందా, బాబు సతీష్ నా పేరు వచ్చిందా, బాబు విజయ్ నా పేరు వచ్చిందా అని చెప్పి తెగ ఫోన్లు చేసేవాళ్ళం. ఏమండి, మనకు తెలిసిన వారు కాబట్టి, కొంచెం సమీపంగా ఉండేవారు కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి నాకు ఎందుకు ఈ స్కీమ్ రాలేదు, రాకపోవడానికి కారణం ఏంటి, వెంటనే చెప్పు అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అంటే ప్రభుత్వపు దృష్టిలో తాత్కాలికమైనటువంటి వచ్చే లాభముల కొరకే మన పేరు కోసం ఎదురు చూస్తూ ఉంటే, సర్వాధికారి సర్వశక్తి గల దేవుడు తన రాజ్యపు పుస్తకములో మన పేర్లు లిఖించుకున్నాడంటే అది ఎంత గొప్ప ధన్యతో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేనికి స్తోత్ర. ఆయన పుస్తకములో, ఎవరి పుస్తకం అది? జీవ గ్రంథములో మన పేర్లు లిఖించబడి ఉన్నవి. ఆ పేరును బట్టే మనం సంతోషించాలి అని చెప్పి యేసు ప్రభు వారు తెలియజేశారు. కనుక ఆ పేరును బట్టి మనం ఆనందించాలి. దేవుడు నన్ను గుర్తు చేసుకుంటున్నాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇందాక చదువుతుంటే, పాట పాడుతున్నప్పుడు ఆరాధనలో ఒక మాట ఉంది, పైన 2 పక్కన పెట్టేస్తే 2వ వచనంలో అసలు యేసన్న గారు ఎలా రాశారో కానీ, నీ శ్రమలలో పాలుందుటయే నా దర్శనం. అసలు ఆ మాట ఏంటండి? శ్రమలు పొందడం అనేది దర్శనం అంట. మనం ఏం పొందుకుంటాం దర్శనాల్లో? బంగారం పొందుకుంటాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం. కానీ భక్తులకి ఏంటంటే శ్రమలే దర్శనాలు. దేనికి స్తోత్రం. సహోదరులారా, నీ జీవితంలో నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావా? నీకు ఒక శుభవార్త, నీవు ధన్యుడవు. శ్రమలు అనుభవిస్తున్న మీరు ధన్యులు. ఎందుకంటే నీవు ప్రభువులో నడుస్తున్నంత వరకు కూడా ఆ శ్రమల గుండానే నడుస్తూ ఉంటావు. కాకపోతే అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, శ్రమల్లో నేను నీకు తోడై ఉంటాను అనే మాట గుర్తు చేసుకో. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అని ఎప్పుడు మనకు తోడై నడిచే దేవుడు తెలుసా? శ్రమలలో. ఎర్ర సముద్రంలో దేవుడు వారికి తోడై నడిచిన మాట కనబడుతుంది. యోర్దానులో దేవుడు వారికి తోడై నడిచిన మాట కనబడుతుంది. ఎరికో గోడ అనేటువంటి శోధన ఎడ్డుగా ఉన్నప్పుడు దేవుడు వారికి తోడై ఉండి ఆ ఎరికో కోట గోడను కూల్చినట్లుగా కనబడుతుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. అందుకే అంటున్నాడు, శ్రమలలో పాలుందుటే నాకు దర్శనమైంది ప్రభువా. నువ్వు శ్రమలు గుండా వెళ్తున్నావా? సంతోషించి ఉత్సహించి గంతులువే, ఎందుకంటే ప్రభువు నీకు తోడై ఉన్నాడు. దానికి స్తోత్రం కలుగునుగా.
హల్లెలూయా. గడిచిన 2 వారాల నుంచి కూడా నడిపిస్తున్నటువంటి మాటలోనే మరలా నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ప్రభు చిత్తమని నేను అనుకుంటున్నాను. ప్రభు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు, ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, భూ దిగంతముల నుండి దాని కొనల నుండి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడని మాట్లాడుతూ వచ్చాడు. దాంట్లో నుంచే మరలా నేను ఈ దినాన్ని కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేనికి స్తోత్రం కలుగును గాక. మంచిది. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 2వ వచనము. నీవు ఇశ్రాయేలులతో ఇలాగనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరు అగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తనను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారమైన మా దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ఆరాధనలో కీర్తనల ద్వారా నిన్ను ఘనపరుచుకునే భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. వాక్యంలోకి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్యన మీరు నడిపిస్తూ, అయ్యా ఇక్కడ ఉన్న మాకు ఏదైతే అవసరమో అటు మాటల చేత మా జీవితాలకు, మా ఆత్మీయ బ్రతుకులకు మేలైన మాటలు, సరి చేసుకునే మాటలు మా మధ్యన మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. మానవ స్వరాన్ని మరుగుపరచండి. కేవలం నీ దైవికమైన స్వరమే మా మధ్యన వినిపించబడునుగా అని ప్రార్థిస్తూ, మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించు నజరుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం. ఏమండి, స్త్రీయే గాని పురుషుడే గాని యెహోవాకు నాజీరొకటకు ఎవరైనా మొక్కుకొని తనను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలను. దేనికి స్తోత్రం. నాజీరు అనే పదానికి కింద ఫుట్ నోట్ ఏముంది? ఏమండి, అందరూ కూడా చెప్పాలి. మీ బైబిల్లో ఉందా లేదా? ప్రత్యేకముగా ఉండుట. ఈ నాజీరు అనే పదము పాత నిబంధనలో అక్కడక్కడ మెరుస్తూ ఉంటుంది. అంటే దేవుడు నాజీరు చేసిన వ్యక్తులే కనబడుతూ ఉంటారు, కానీ దేవుని కొరకు నాజీరు చేయబడిన వారు చాలా తక్కువగా కనబడతారు. అంటే వారి అంతటా వారు దేవునికి నాజీరు చేసుకోవడం అనేది పాత నిబంధనలో చాలా అరుదు. కానీ ఈ మాట దేవుడు ఎందుకు రాయించాడు అంటే, ఆయన కొరకు బ్రతికే తృష్ణ కలిగిన వారు భవిష్యత్ కాలంలో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన కొరకు నాజీరు చేసుకుని నాజీరు చేయబడిన వారుగా ప్రభువు కొరకు ప్రతిష్ఠితులో అయినటువంటి జనాంగం ఒక రోజు లేపబడబోతున్నారని దేవుడు ముందుగానే మోషేతో రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ ఇక్కడ 2 మాటలు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నా. నాజీరు అంటే ప్రత్యేకించుకుని జీవించడం. ఆ తర్వాత అన్నాడు, తను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలను. ఏమండి, ద్రాక్షారస మద్యములను మానవులను. దాని అర్థం నేను చెప్తున్నాను. మద్యము అంటే మనం ఏదో బయట తాగేది దాన్ని చూస్తూ ఉంటాం. మద్యము అంటే ఒక వ్యసనం. మద్యము అంటే చెప్పండి అందరూ కూడా. మద్యము అంటే ఏంటి? మద్యము అంటే ఒక మత్తు. మద్యము అంటే నిన్ను పాడు చేసేటువంటి ఒక కార్యము. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన అందరం కూడా బాప్తీసాలు తీసుకున్న వారమే. ఇంకొకటి, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు. ఆయన ఒక్కడే నన్ను రక్షించగలిగిన వాడు. ఆయన మాత్రమే నా పాపముల కొరకు, నా శాపముల కొరకు, నా అతిక్రమముల కొరకు ఆయన కల్వరి శిలువ మీద గాయపరచబడి రక్తము చిందించి మరణించి తిరిగి లేచి నన్ను సజీవునిగా తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు అని ఈ మాటకు ఒక విషయం కనబడుతూ ఉంటుంది. ఏంటంటే, ఎవరైతే ఈ విశ్వాసము కలిగిన వారు ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకించుకుని జీవించాలి. క్రైస్తవ్యములో ఏమండి 3 రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు ఉన్నాయా లేవా? క్రైస్తవ్యం అంతా ఒకలాగా ఉందా? చాలా తేడాలు కనబడుతున్నాయా? ఏమండి, మనం ఎంచుకునే క్రైస్తవ్యం ఏంటో తెలుసా? మనం ఎంచుకునే క్రైస్తవ్యం కేవలం పండగలకి లేదా ఆదివారాలు ఏ టైంకైనా పర్లా వెళ్ళి నమస్తే చెప్పి పాస్టర్ గారికో నమస్తే, దేవునికో నమస్తే చెప్పేసి వెళ్ళిపోయే క్రైస్తవ్యం అంటే మనకు చాలా ఇష్టం.
ఎందుకంటే ఈ క్రైస్తవ్యంలో పెద్దగా నలగగొట్టబడడానికి కానీ శ్రమ పొందడానికి కానీ ఏం కనబడదు. రెండవ రకం క్రైస్తవ్యం, కొన్ని దినాలు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, మరి కొన్ని దినాలు పనుల భారం చేత వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ వెనక్కి వెళ్ళినా ఎందుకు నేను వెనక్కి వెళ్ళిపోతున్నాననే బాధ వారిలో ఉంటుంది. ఇది రెండవ రక క్రైస్తవ్యం. మూడవ రక క్రైస్తవ్యం ఏంటంటే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మూడు క్రైస్తవ్యంలో యథార్థంగా చెప్పండి, మనకి ఏది బాగుంటుంది? అంటే మనం రెండవ కేటగిరీలో ఉన్నామని నేను చెప్తాను. రెండో కేటగిరీలో ఉన్నాం, కానీ నిజంగా మనస్ఫూర్తిగా ఎవరు ఏమనరో, దేవుడు కూడా ఏమండో, అమ్మ చెప్పు అంటే ఏం చెప్తాం? ఫస్ట్దే బాగుంది అంటే ఎవరన్నా ఆవిడ వంగ చూడక్కర్లా, నా మనసులో అడిగినా అది చెప్తా. ఎందుకంటే ఎవరు ఏమనరు, చక్కగా మన ఇష్టం, ఏదో భక్తి అనేది ఉండాలిగా మనకి. మరీ భక్తి లేకుండా జీవితే బాగోదు. కాబట్టి ఏదో భక్తి చేసుకోవడానికి ఎవరో అనకుండా నమస్తే చెప్పి వందనాలు చెప్పి అంటే మనం తోచింది చేసుకుంటూ మన బ్రతుకులు ఎలా బతికినా అయితే ఎవరు మన అడగరు. కానీ వాక్య సంబంధముగా ఉండడానికి ప్రతిష్ఠించుకోవాలి. వాక్య సంబంధముగా ఉండడానికి, దేవుని పిలుపుని ఎరగడానికి ప్రతిష్ఠించుకోవాలి. దేవుని చిత్తాన్ని ఎరగడానికి ప్రతిష్ఠించుకోవాలి. దేవుని ఉద్దేశము నీలో నెరవేరడానికి నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. దేవుడు నిన్ను ఎందుకు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నిన్ను తెలుసుకున్నాడో, ఎందుకు తల్లి గర్భములో పుట్టించాడో. కుక్కలున్నాయి, నక్కలున్నాయి, పందులున్నాయి, అలా ఎందుకు పుట్టించలేదు నిన్ను? అవి కూడా సృష్టిలో ఒక భాగమే కదా. అలా ఎందుకు చేయలా? ఒక జరిలా ఎందుకు పుట్టించలా? ఒక గబ్బిలంలా ఎందుకు పుట్టించలా? లేకపోతే ఒక కోడిలా, పందెము కోడిలా ఎందుకు పుట్టించలా? లేకపోతే ఒక ఎద్దులాగో ఆవులాగో ఎందుకు పుట్టించలేదు? వాటి మీద ప్రభు దృష్టి పెద్దగా ఉండదు. కానీ ఆయన తన పోలికలోనే నిన్ను చేసుకోవడానికి గల కారణం ఏంటో అది ఆయనకే తెలుసు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు కూడా తెలుస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. మనము రెండవ కేటగిరీలో ఉంటాం. అంటే కొన్ని దినాలు భక్తి బాగా చేస్తాం, బాగుంటుంది. కానీ అప్పుడప్పుడు మనకున్న పనుల భారము చేత వెంటనే ఏమవుతాం అంటే పడిపోతూ ఉంటాం. ఏమండి? కానీ దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఏంటంటే, ప్రతిష్ఠించుకొనిన వారి పరిస్థితి ఎలా ఉండాలి అంటే, వారు మద్యమును చేయకు. మద్యము అంటే మీకు చెప్పా, అదొక వ్యసనం. మద్యము అంటే చెప్పా, మన జీవితాలను పాడు చేసేటువంటి ఒక కార్యం. కేవలం మద్యం మాత్రమే కాదు, లోకములో ఉన్నదంతా కూడా ఒక వ్యసనమే. దేనికి స్తోత్రం కలుగునుగా, అవునా కాదా? అవునా కాదా? లోకంలో ఉన్నదంతా వ్యసనమే. మనము ఒక ఫోన్ని ఒక వ్యసనంగా వాడతాం. ఎలా వాడతాం? ఇది కూడా ఒక మద్యమే. దీంట్లో కొన్ని యాప్స్ ఉంటాయి, అవి కూడా మద్యమే. వాడినంత వరకు అది మద్యం కాదు. మందు తాగనోడు మందు తాగనంత వరకు మంచోడే. ఒక్కసారి ఎవడైనా సరే వచ్చి అలవాటు చేశాడా, సిగ్గు, శరం, మానం, మర్యాద అన్నీ మర్చిపోయి, కొంచెం ఇప్పించువా, ఒక 100 రూపీస్ ప్లీజ్, మళ్ళీ ఇంగ్లీష్ అందులో. అంటే ఏం మర్చిపోయాడు వాడు? సిగ్గు, శరం, మానం, మర్యాద మొత్తం మర్చిపోయి దాని కొరకు పరితపిస్తూ ఉంటాడు. సహోదరులు, ఒక విషయం చెప్తున్నాను, లోకములో ఉన్నటువంటి మద్యముతో సమానమైన క్రియలు ఏవైనా సరే అవి మనల్ని సిగ్గుమాలిన పనులను చేయిస్తాయి. రెండవది, అది మనల్ని ఆకర్షిస్తాయి. ఇంకా చూస్తే దాని మీద మన దృష్టి పూర్తిగా వెళ్ళిపోద్ది. ఇవన్నీ కూడా మనం అనుభవించిన వాళ్ళం. సీరియల్స్ ఉన్నాయి కదా, సీరియల్స్ చూడనంత వరకు దాని జోలికి వెళ్ళం. కానీ ఒక్కసారి చూడడం ప్రారంభించామా, అందులో ఉన్న క్యారెక్టర్లన్నిటిలో కూడా నువ్వు వెళ్ళకుండానే అందులో ఒక వ్యక్తి అయిపోతావు. అవుతావా అవవా? ఏమంటే సిరీస్ ఉంటాయి, ఈ మధ్యకాలంలో సిరీస్ అవి వస్తున్నాయి కదా, అవి ఒకటే. ఇంకొకటి ఏంటంటే సంవత్సరానికి ఒకసారి బిగ్ బాస్ పెడతాడు, ఇదొకటే. అందులోకి వెళ్ళిపోతాం మనం, అవునా కాదా?
ఇంకా తర్వాత ఫ్రీ ఫైర్ అని గేమ్స్ ఒకటే తెలుసా, పబ్జి ఒకటే. అందులోకి వెళ్ళిపోయామంటే ఇంక బయట ప్రపంచం తెలియదు, మరి ముఖ్యంగా దైవ ప్రపంచమే మర్చిపోతాం. ఏమండి, ఇవన్నీ కూడా మద్యంతో సమానం. కేవలం మనం మద్యం అనుకుంటే త్రాగుడు ఒకటి అనుకుంటాం, కానీ చాలా ఉన్నాయండి మనలో, చాలా ఉన్నాయి. కానీ వాక్యం చెబుతుంది, ఎవడైనాను నాజీరు చేయబడుచు, దేవుని కొరకు నాజీరు చేయబడితే మాత్రం వాడు ప్రత్యేకించుకోవాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చేయాలి నువ్వు? ఆ సమయం వచ్చేసరికి ఆ త్రాగుబోతుకి ఎలాగైతే నాలుక లాగేసి, చేతులు కాళ్ళు లాగేసి, ఎలాగైతే ఒక రిమోట్ నొక్కినప్పుడు ఇది అలా కదులుతూ ఉంటుందో, అలాగే మన జీవితాల్లో మద్యంతో సమానమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే దేవునికి నిన్ను నాజీరు చేయబడనివ్వకుండా ఆపేస్తున్నాయి. 2వ స్థానంలో నిన్ను ఉండిపోతున్నావు. ప్రభువు కొరకు జీవించాలని తృష్ణ నీలో లేకుండా పోతుంది. ప్రభువు కోసం బ్రతకాలి, దేవుడు ఎందుకు నన్ను ఏర్పరచుకున్నాడు, ఎందుకు నన్ను రక్షించుకున్నాడు, నేను ఎక్కడో లోకంలో పడి ఉన్న పరిస్థితి నుంచి ఎందుకు నన్ను ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఏర్పరచుకున్నాడు అనే మనసు నీలో బొత్తిగా పూర్తిగా పోయి 1వ స్థానము అంటే సాధారణమైన స్థితి, పాస్టర్ గారికి దేవునికి ఒక వందనం చెప్పి వెళ్ళిపోవడానికి ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు ఈ మొదటి స్థానంలో నువ్వు ఉన్నా, నేను అంటాను ఖచ్చితముగా దేవుని యొక్క రహస్య రాకడ సమయములో ప్రభుని ఎదుర్కొనే శక్తి మనలో ఉండదు. దేవుడు ఎందుకు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు తెలుసా? ఉగ్రత దినము నుంచి మనల్ని తప్పించడానికి. దేనికోసం? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు. నువ్వు నశించిపోయిన స్థితిలో ఉన్నావని ఎరిగి నీ కొరకు ఆయన రక్తము చిందించి, మనం ఇంకనూ తల్లి గర్భంలో రాకముందే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన యుక్త కాలమున మన కొరకు ప్రాణమును అర్పించిన దేవుడు ఆయన. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవాది దేవుడు శరీరధారిగా రావాల్సిన అవసరం ఏంటండి? ఆయన రావాల్సిన పని ఏంటి? ఆయన దిగజారవలసిన అవసరం ఏముంది? మనుషుల చేత దూషించబడాల్సిన అవసరం ఏముంది? మనుషుల చేత అవమానపడాల్సిన అవసరం ఏముంది? మనుషుల చేత తను తగ్గించుకోవాల్సిన అవసరం ఏముంది? నేను అంటాను, తన పిల్లల్ని రక్షించడానికి ఆయన ఖచ్చితముగా ఆయన తన మహిమనంతా విడిచిపెట్టి అవమానమును లక్ష్య పెట్టక పిల్లల్ని ఎక్కువగా ప్రేమించిన దేవుడు ఆయన. అవమానం లక్ష్య పెట్టిన దేవుడు కాదు ఆయన. ఏమండి, పాత నిబంధన కాలంలో చూస్తే భక్తుడైన వారు కీర్తనలు రాస్తున్నారు కదా, ఆయన నామాన్ని దూషించేవారు నాశనమైపోదురుగా. ఎన్ని మాటలు ఉన్నాయండి అందులో. కానీ ప్రస్తుత దినాల్లో ఎవరు ఎంతగా దూషిస్తున్నా సరే ఆయన ఎందుకు ఏం చేయట్లేదు? ఆయన ఎంతగా హేళన చేస్తున్న మనుషులు ఎందుకేం మాట్లాడట్లేదంటే ఆ ప్రేమ ఆయన ఏం చేయనివ్వట్లేదు. ప్రేమ ఏం చేస్తుంది? చిన్న పిల్లలు ఒక్కోసారి చిన్న డానిగడి వయసు ఉన్నాడు అనుకోండి, తెలిసి తెలియకుండా మనం అన్నాం అనుకున్నాడు, అంటాడు, మనం నవ్వు వస్తుందా కోపం వస్తుందా? ఎందుకు? ఆ చేష్టలు, చిన్నపిల్లల చేష్టలు. మనం అడ్డగాడిదలో ఎదిగినా సరే ప్రభు మనం అలాగే చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? తెలిసి తెలియకున్నారు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు కదా, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు. తెలియని స్థితిలోనే మనుషులు బ్రతుకుతున్నారు కాబట్టి క్షమాపణ అనేది మనుషుల మీదకి వస్తూ ఉంది. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గురుడితనంలో మనుషులు బ్రతుకుతున్నాడు, అంధత్వంలో మనిషి బ్రతుకుతున్నాడు. అసలు భవిష్యత్తు కాలంలో మానవుడు చనిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియక వాడి జీవనాన్ని ఏదో ఒక విధంగా నడిపించుకుంటూ ఆ సమయంలో ప్రస్తుత సమయాన్ని సంతోషపరుచుకుంటూ బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన ఉగ్రత నుంచి తప్పించడానికే ఆయన తన సన్నిధికి మనల్ని పిలుచుకున్న విషయాన్ని మనుషుడు గ్రహించాలి. దానికి స్తోత్రం. ఏదో ఆశీర్వదించడానికి కాదు, ఏదో చేయాలని కాదు. ఒకటి, ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలి. రెండవది, అసలైన ఆశీర్వాదం ఏంటంటే ఆయన దేవుడిగా మనకు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యం చెబుతుంది, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. మనం ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు. ఎలా ఆశీర్వదించబడ్డాం? కారు ఉందనో, బంగ్లా ఉందనో, లేకపోతే ఏదేదో ఉన్నాయనో కాదు. అసలు ఎందుకు నువ్వు దీవించబడ్డావు అంటే ప్రపంచంలో ఎంతో మందికి లేనటువంటి నిజ దేవుడు నీకు కలిగి ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సహోదరులారా, నాజీరు చేయబడినటువంటి వ్యక్తి
ఎలాగున ప్రత్యేకించుకోవాలి. తనను తాను. ఆత్మీయ జీవితము, విశ్వాస జీవితము వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధమైంది. మొదటిగా నిన్ను నువ్వు దేవుని ఎదుట చూపించుకొని ఆ తర్వాత నీ కుటుంబం దగ్గరికి వెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా ఎదుటోళ్ళని చూస్తాం. మన కళ్ళకి మనం కనబడతాం, ఎదుటోళ్ళు కనబడతామా? ఏమండి చెప్పండి అమ్మా. మీ కళ్ళతో మిమ్మల్ని ఎప్పుడు చూసుకోగలుగుతారు? అర్థం లేకపోతే ఎలా కుదురుద్ది? అర్థం లేకపోతే కుదురుద్దా? ఏమండి అది కూడా ఇప్పుడు పొద్దుట్లు వేసాక ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే చూస్తాం. అసలు బయటికి వెళ్ళే పని లేదు, అద్దం ముందుకు వెళ్తాం ఏంటి? అర్థం లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి. అందరిని చూస్తాం, కుటుంబాలు అందరిని చూస్తాం, మరలా వాళ్ళ గురించి చెప్తాం. పాటర్ గారు లేదా దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో మా అమ్మ ఇలా చేస్తుంది, మా నాన్న అలా చేస్తున్నాడు, మా ఆవిడ ఇలా చేస్తుంది, మా ఆయన అలా చేస్తున్నాడు, మా పిల్లలు ఇలా. ఎప్పుడు చూడు కంప్లైంట్సే. ఎవరి మీద? నీ గురించి ఎప్పుడైనా కంప్లైంట్ చేసుకున్నావు దేవుని దగ్గర? అయ్యా నేను ఇలా చేశానయ్యా, ప్రభు నేను ఇలా చేశాను ప్రభు. చేస్తావా? ఎప్పుడు? రోజువా? అప్పుడప్పుడా? బుద్ధి పుట్టినప్పుడు. అంటే బుద్ధి పుట్టినప్పుడు మన గురించి మనం చెప్పుకుంటాం, కానీ లేకపోతే ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆడిలే కదా మన జీవితం అంతా. జీవితంలో ఎక్కువ మాటలు ఎక్కడ ఉంటాయో తెలుసండి? ఒకవేళ దేవుడి కన్నా రికార్డింగ్ చేసి అన్నీ ఒకవేళ వినిపిస్తే ఎక్కువగా మనం మాట్లాడిన మాటలో కనబడే మాటలు ఏంటంటే వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలే. అందుకే దాన్ని ముసలమ్మ ముచ్చట్లు అన్నారండి. ఏ టాపిక్ తీసుకొని నువ్వు మాట్లాడలేవు, కానీ ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి ఉన్నటువంటి జీవితం అని స్టోరీ తీసుకుని నువ్వు చెప్పడం మొదలెట్టావంటే నాన్ స్టాప్. అవునండి. ఎంతసేపు మాడుకోవచ్చు? గంటల తరబడి, గంటల తరబడి టైం తెలియదు. సమయం కనుక యెహోషువలాగా నువ్వు సూర్యుడను ఇక్కడ ఆగిపో, చంద్రుడను ఒక ఆగిపోయిన ఛాన్స్ మనకి ఎత్తే, అయ్యే బాబాయ్ ఎన్ని మాటలన్నా మాట్లాడుకోగలుగుతాం. దేవుని మాట గురించి చెప్పాలంటే దద్దద్దే మెమ్మమే. దేవుని మహిమ గురించి చెప్పంటే దద్దద్దే మెమ్మమే. యేసు ప్రభు గురించి ఎవరికైనా సవాల్ చెప్పంటే దద్దద్దే మెమ్మమే. ఎవరి గురించి అన్నా చెప్పాలంటే, సాడీలు చెప్పాలంటే ఎంత సాటభారతం చెప్తాం. మన గురించి గొప్పలు చెప్పుకోవాలంటే ఎంత సాటభారతం. అది కూడా నాన్ స్టాపే. దేనికి స్తోత్రం. కానీ దేవుని గురించి చెప్పగలగాలి. ఎవరి గురించి? నీ దేవుని శక్తి గురించి నువ్వు చెప్పగలగాలి. నీ దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో, ఏ స్థితిలో ఉన్నా నిన్ను కాపాడాడో, ఈ మాటలు నువ్వు గుర్తు చేసుకుంటూ చెప్పగలగాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాజీరు చేయబడిన వ్యక్తి, ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తి, ప్రత్యేకముగా జీవించే వ్యక్తి తనను తాను ఎలాగున మార్చుకోవాలి. స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లోడు అప్పుడు దాకా ఇంట్లో సగ్గేసి తిరుగుతాడు, అప్పుడు దాకా శివుడు ముక్కేసి తిరుగుతాడు. కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమండి తనను తాను రెడీ చేసుకోవాలి. ఎలాగా? ఏమండి ఒక నెక్కర్ వేసుకుని, ఒక సొక్కా వేసుకుని, ఇన్షర్ట్ చేసి, టై వేసుకుని, బూట్లు, మళ్ళీ దానికి సాక్స్, అంటే బొడ్డ అంటే ఎంత బ్యాగ్ తగిలించుకునేవాడికి హీరోలా కనబడతాడు. మళ్ళీ ఇంట్లో ఉన్నట్టుగా పంపించచ్చు, అగ్గి వేసేసి ఓ పైన బనీని వేసుకుని శివుడు ముక్కేసి ఓ బ్యాగ్ తగిలించి పంపించారు, అంగన్వాడికి పంపించినట్టు లేదు. రెడీ అవ్వాలండి. ఈ లోక సంబంధం ఉద్యోగానికి వెళ్ళడానికి బాబీ అని బయటకు వస్తే షార్ట్ ఏంటి 3/4 షార్ట్ బనీనేసి తిరుగుతుంది. ఉద్యోగానికి వెళ్తారు. అలాగా ప్రకాష్ గారి ఇంట్లో లుంగి బనీని వేసుకున్నట్టు ఉద్యోగానికి వెళ్తారా? ఆనందంగా బయటికి పోమంటాడు. అంత ఆయన ఏమంటుందో అండి. మనం ఎక్కడికన్నా వెళ్తున్నామంటే ఖచ్చితంగా దానికి రెడీ అవ్వాలి. మరి దేవుని కోసం ప్రతిష్ఠించుకోవాలి అంటే నువ్వు ప్రత్యేకించబడి జీవించడానికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లక్షణాలు ఉన్నాయి ఖచ్చితంగా. అవి నీలో ఒక్కొక్కటిగా నువ్వు సరి చేసుకుంటున్నప్పుడు, ఏమండి మన దినాల్లో మనకు తెలుసు, స్కూల్కి వెళ్తున్నప్పుడు షూ లేకపోతే నిలబెట్టారు. ఎరా షూ ఎందుకు వేసుకోవాలంటే, టీచర్ మా నాన్నగారికి ఇంకా డబ్బులు అందలేదు టీచర్, షూ కొనుక్కుని ఒక వారంలో కొంటారని టీచర్. ఎరా స్కూల్ డ్రెస్ వేసుకోలేదు టీచర్, డబ్బులు అందలేదు టీచర్. ఉన్నాయా? నిలబెట్టేవరా లేదా? గుర్తున్నాయి ఆ రోజులు? ప్యాంట్ వేరే తీసుకెళ్తే ఊరుకోరు, షర్ట్ వేరే తీసుకెళ్తే ఊరుకోరు, టై లేకపోతే ఊరుకోరు, బెల్ట్ లేకపోతే ఊరుకోరు, సాక్స్ లేకుండా, షూ లేకుండా, చెప్పులు వేసుకెళ్తే ఊరుకోరు. మనకి ఈ కావాలా, చదువు కావాలా? ఇంటికి వచ్చాక తిడతాం. చదువు నేర్పుతున్నారా, బట్టలు నేర్పుతున్నారా? క్రమశిక్షణ కూడా చదువులో ఒక భాగమే. దేనికి స్తోత్రం. ఏమండి క్రమశిక్షణ కూడా
అలాగే లక్షణాలు కూడా ప్రతిష్ఠితలో భాగమే. దైవిక లక్షణాలు, విశ్వాసములో ఉండాల్సిన లక్షణాలు కూడా అవి ప్రతిష్ఠితలో కొన్ని భాగంగా ఉన్నాయండి. నువ్వు 3వ స్టేజ్లోకి వెళ్ళాలంటే ఇవన్నీ ఒకటొకటిగా నువ్వు సరి చేసుకుంటూ అప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ రాయాలి. అంటే ఎప్పుడన్నా సరే అలా చెప్పి పనిష్మెంట్స్ ఇస్తున్నప్పటికీ ఎప్పటికన్నా మార్చుకుంటాం కదా. ఇంకా కొనకపోతే బయట నుంచి పెట్టా ఇంటికి వెళ్ళి ఎడుతాం. లేదు నేను స్కూల్కి వెళ్ళాలంటే నువ్వు డ్రెస్ కొనాల్సిందే, నేను స్కూల్కి వెళ్ళాలంటే షూ కొనాల్సిందే అంటావా లేదా? సరే నేను ఎన్నిసార్లు తిట్లు తినేసింది పాపం. అలాగే మీ వాళ్ళు నేను తిట్లు తింటున్నాను, మీ వాళ్ళని అందరూ నన్ను నుంచోబెట్టేస్తే నాకు అసలు ప్రెస్టేజ్ ఇష్యూ ఎక్కువ. నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే అసలు ఊరుకోను. అలాంటి స్కూల్లో నిలబెట్టేస్తున్నారు మీ వల్ల. నా ఫ్యాన్స్ ఉంటారు స్కూల్లో, నేను అందరికి నేను లీడర్ని నన్ను నిలబెట్టేస్తే ఏమైపోతాను అంటే ఇన్ని ఉంటాయి ఇందులో. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా నిన్ను నీవు సరి చేసుకుంటూ అడుగులు వేస్తూ ప్రతిష్ఠిత చేసుకోవాలి. దానికి స్తోత్రం. ఇదేదో ఒకసారి వస్తే నేను చెప్పను, నీ హృదయంలో నువ్వు వేసుకున్న తీర్మానాన్ని బట్టి, ప్రభు కొరకు నువ్వు ఉండాల్సినటువంటి తృష్ణను బట్టి ఇవి నువ్వు బ్రతకడానికి నేర్చుకుంటావు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ మనకు తెలిసినప్పటికీ కూడా మరలా లోతులో నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అరగంటే ఉందే, ఎక్కువ లోతు తీసుకెళ్ళను కానీ పైన ఈత కొట్టించి మీకు ఈత నేర్పించి వచ్చేస్తాను వెనక్కి. ఏమంటే లోతుకి వెళ్ళామంటే గంట అయిపోద్ది మళ్ళీ. అంటే మోకాళ్ళ లోతు దాకా తీసుకెళ్తాను కానీ మరీ పీకల లోతు దాకా తీసుకెళ్ళను. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆయన తీసుకెళ్తే నేను ఏం చేయలేను, నాకు ఈత రాదు మరి. అమ్మా మంచిది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు ఏమండి తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని, ఏమండి తన సిలువని ఎత్తి. ఎంత నీరసంగా చదువుతున్నారంటే ఈ మాటలు నాకు ఇష్టం లేదండి, ఎందుకు చదివిస్తున్నారు అన్నట్టుగా చదువుతున్నారండి. తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. దేనికి స్తోత్రం. అంటే ఏం వేసుకోవాలంట అంటే అర్థం ఏంటి? ఉప్పు వేసుకుని తినాలా, కొంచెం ఉప్పు ఎక్కువ వాడాలా. ఉపేక్షించుకోవడం అంటే ఏమండి తగ్గించుకోవడం వేరు, ఉపేక్షించుకోవడం వేరు. ఉపేక్షించడం అంటే తనను గురించి తాను పట్టించుకోకపోవడం. ఉపేక్షించడం అంటే తనను తాను నిర్లక్ష్యం చేసుకోవడం. ఉపేక్షించుకోవడం అంటే నాకు వద్దుపే అనడం. ఎవరికెవరొద్దు? మనకు మనం వద్దంట. శిష్యులతో ఎప్పుడు ఈ మాట అందరికీ చెప్పలే. ఏమండి శిష్యులు అంటే ప్రతిష్ఠించుకున్న వాళ్ళు. ఇక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారో నాకు తెలియదు కానీ వారి కొరకు ఈ మాట. మీరు ఒకవేళ యేసు ప్రభువుని వెంబడింపగోరిన ఎడల, శిష్యులైన వారు యేసు ప్రభుని వెంబడిస్తారు. వారికి ఈ మాటలు ఏంటంటే తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. అంటే నిన్ను గూర్చి అద్దంలో చూసుకుని అయ్యి బాబోయ్ నేను ఇంత అందంగా పుట్టేనేటో అలాంటి మాటలు రానివద్దు. నేను ఇలా ఉంటే బాగుంటానేటో, ఈసారి అలా చేద్దాం, ఈసారి ఎలా చేద్దాం, ఆడికి లాగుందాం, దీనికి లాగుందాం, ఈ మాటలు నీలోకి వచ్చినట్టు నువ్వు ఉపేక్షించుకోవాలి. పార్లర్కి వెళ్తాం చూసారా, మనం వెళ్తామా? వెళ్ళి ఏం చేస్తాం? పార్లర్కి ఎందుకు వెళ్తారు? అందాన్ని పెంచుకోవడానిక తగ్గించుకోవడానిక? ఏమండి పురుషుల పార్లర్ వేరేగా ఉంది, స్త్రీల పార్లర్ వేరేగా ఉంది. అంటే మెడికల్ సంబంధించి వేరేగా ఉంటుంది, కానీ పెంచుకునేది వేరేగా ఉంటుంది. అంటే కొంచెం ప్రత్యేకంగా కనబడాలి. ఎవరికి? దేవునికా లోకానికా? లోకానికి. అయితే వాక్యం చెప్తుంది ఆత్మీయ అలంకరణ మనకి చాలా అవసరం. ఏ అలంకరణ?
క్రైస్తవుడు లేదా ప్రభు కొరకు జీవించేవాడు ఆత్మీయ అలంకరణ కొరకు ప్రభు పాద సన్నిధిలో దేవుని వాక్యము చేత శుద్ధి చేయబడాలి. దేవుని వాక్యం చేత. ఎందుకు అనంటే అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని వాక్యం కనబడుతుంది. వయసు పెరిగే కొద్దీ అందం ముదరైపోతూ ఉంటుంది. ఏమవుద్దండి? అవుద్దా? కాబట్టి ఎప్పుడు కూడా దాని మీద ఆధారపడద్దు. ఏంటి స్థిరమైనది అంటే ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం. ఇది ఎలాగొస్తుంది అంటే ప్రభువులో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు, ప్రభువులో జీవిస్తున్నప్పుడు, ప్రభు కొరకు నువ్వు ప్రత్యేకముగా బ్రతకడానికి నేర్చుకుంటున్నప్పుడు ఆత్మీయ అలంకరణ నీలో ప్రారంభించబడుతుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకొకటి అంటాను, తను ఉపేక్షించుకున్నటువంటి విషయాల్లో ఏమేమి వస్తాయో కూడా చెప్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చదవండి. 1 కొరింథీ 4, 11, 13. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసము లేకున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుతున్నాం, నిందింపబడి, ఏమండి, నిందించబడి కూడా దీవిస్తున్నాం, హింసింపబడి ఓర్చుకుంటున్నాం, దూషించబడి బతిమాలుకుంటున్నాం, ఈ లోకములకు మురికిగాను అందరికీ పెంటగాను ఎప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పౌలు అలాగే అపోస్తులు వారి జీవితాలు శిష్యత్వంలోకి నడిపించుకున్నప్పుడు వారు మొదటిగా నేర్చుకున్నది ఏంటంటే తమ్మును తాము ఉపేక్షించుకున్నారు. ఉపేక్షించుకునే వారి జీవితంలో జరిగేటువంటి లక్షణాలన్నీ కూడా మీకు ముందు పెట్టా. ఏంటి అంటే కష్టాలు, బాధలు, దిగంబరత్వము, ఆకలి దప్పికలు, ఏమండి, పిడిగుద్దులు, సరిగ్గా ఒక చోట స్థిరమైనటువంటి నివాసాలు లేక ఉండడం, స్వహస్తాలతో మా కష్టముతోనే మేము పని చేసుకుంటూ మా జీవనాన్ని సాగిస్తుంటున్నాం. ఎంతోమంది చేత దేవుని నామాన్ని బట్టి నిందించబడుతూ వారిని మేము రక్షించబడాలని దీవిస్తున్నాం. వారి దేవుని నామాన్ని ప్రకటిస్తుంటే మేము హింసించబడుతూ ఉన్నాం, ఏమండి, ఓర్చుకుంటున్నాం, ఏమండి, బతిమాలుకుంటున్నాం. లోకం దృష్టిలో మేము ఎలాగున్నామంటే మురికిగాను. చాలామంది చెప్తారండి, ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పెద్ద పెద్ద పాస్టర్లు, టీవీ ప్రసంగికులు చెప్తారు, మేము రాజు బిడ్డలం. ఎవరో చెప్పండి ఒకసారి, విన్నారా ఈ వాక్యం? మేము రాజు పిల్లలు, రాజకుమారులు, రాజకుమార్తెలు ఎలాగ ఉండాలి? రిచ్గా ఉండాలి. ఎలా ఉండాలి? అందుకే ప్రతి వారం కాస్ట్లీ సూట్ వేసి తిరుగుతాం, ప్రతి వారం పట్టు చీరలు వేసుకుని వాక్యం ఉందా? వాళ్ళు చెప్పిన వారు ఇచ్చిన రీజన్ ఏంటంటే రాజు పిల్లలం. మరి పౌలు ఏమైపోవాలి? పేతురు ఏమైపోవాలి? అపోస్తులు ఏమైపోవాలి? చెప్పండి. మరి రిచ్ కనబడాలా అంటే ఏమన్నా సమర్పించుకోండి అమ్మ అంటే క్రైస్తవులు రిచ్ కనబడాలి, లోకం దృష్టిలో కొంచెం రిచ్గా ఉండద్దేటి. నీ రిచ్ ఎక్కడ చూపించాలి తెలుసా? ఆత్మీయతలో చూపించు. నీ రిచ్నెస్ ఎక్కడ చూపించు? ఆత్మీయతలోనేమో పూర్ అంట, మరి భయంకరమైన పూర్. పైకి ఎలా కనబడతా? నీవు కలిగి ఉన్నవి ఏమన్నా నేను రక్షిస్తాయి ఆ రోజున? వాళ్ళందరూ ఉపేక్షించుకున్నారని నేను ఉపేక్షించుకుంటేనే జరుగుద్ది. దేవుని లేఖనాలు ఊరికే చెప్పట్లేదు. నిన్ను ఉపేక్షించుకో. నువ్వు ఏదైతే మనుషులకు కనబడాలనుకుంటున్నావో అది నీళ్ళు రానివ్వద్దు. నువ్వు మనుషులకి ఎలాగుండాలి అలాగుండాలి, ఎలా కనబడాలనుకుంటున్నావా? దేవుని దృష్టిలో నువ్వు కనబడలేవు. మనుషుల దృష్టిలో ఎంత హీనమైపోయారో వాళ్ళు చూడండి. దూషించబడ్డారు, వారి స్వహస్తాలతో కష్టపడ్డారు. ఏం కష్టపడ్డారు వాళ్ళు? ఏమండి, డేరాలు కుట్టుకుని బతికిన వాళ్ళండి వాళ్ళందరూ కూడా. ఆ టైంకి తింటే చాలు అన్నదానికి సంపాదించుకున్నారు. కొంతమంది ఇంకా బేదలైన విశ్వాసుల కొరకు సహాయం చేయడానికి కూడా కష్టపడినటువంటి సేవకులు వారందరూ కూడా. దేనికి స్తోత్రం కలుగునుగా.
అంటే ఫిక్స్డ్. నేటి దినాల్లో ఏంటంటే ఫిక్స్డ్, వాకింగ్ చెప్పడానికి ఫిక్స్డ్. లేకపోతే రారు. 1000 తగ్గినా రారు, 500 తగ్గినా రారు. మరి వాళ్ళు పేతురు గారు పిలుచుకొచ్చారు కదా. పేతురు గారు ఎక్కడ ఉన్నారు? సీమోన్ అనేటువంటి చర్మపు పనిచేసే వ్యక్తి దగ్గర ఉంటే దేవుడు కొర్నేలికి పంపిస్తే కొర్నేలి తన సైనికులు పంపించాడు, తన దగ్గర ఉన్నట్టు శిష్యులు. పేతురు గారు అంతే అంత తీసుకుంటారని అడిగారా? పేతురు గారు మిమ్మల్ని వాకింగ్ చెప్పడానికి పిలుస్తున్నారండి, అంత తీసుకుంటారని అడిగారా? ప్రస్తుతం అయితే ఫిక్స్డ్ రేట్లు అండి. ప్రస్తుతం ఇంత అయితేనే మినిమం. మరి పేతురు గారు ఫిక్స్డ్ రేట్లు పెట్టుంటే అంతమంది రక్షించబడేవారు ఏంటి? ఒక వ్యక్తి వచ్చాడు, అలాగే పేతురు ఇలాంటి పనులు చేస్తుంటే, పేతురు పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తుంటే ఒకడు వచ్చి ద్రవ్యం ఇచ్చి, ఇదిగో మీరు చేస్తున్న పనులు నాకు ఇవ్వడండి, నాకు నేర్పించండి, నీ దానముతో నువ్వు నాశనం అయిపోతావు, జాగ్రత్త అన్నాడు. ఏమండి, దేవుడు ఆయన శిష్యులైన వారు చేసే పనులు ఏంటంటే ముందుగా వారిని వారు ఉపేక్షించుకుంటారు. ఇక్కడ చదివాను చూసారు, ఎన్ని వచ్చినాయి, అన్ని ఆశీర్వాదాలా లేకపోతే బాధలా? ఏమండి, ఏం సంపాదించుకున్నారు? వాళ్ళు నిలవరమైన ప్రదేశం ఒకటి లేదంటండి. వాళ్ళకి సరిగ్గా ప్రార్థన చేసుకోవడానికి ప్రాంతాలు లేవు. ఆ కొన్ని రోజులు ఈ ఇంట్లో పెట్టుకుంటే కొన్ని రోజులు ఆ ఇంట్లో పెట్టుకుని ఆరాధన జరిగించుకునేవారు. ఆ దినాల్లో జరిగింది ఇదే. కానీ వారందరూ కూడా దేవునికి ప్రతిష్ఠితులుగానే కనబడుతూ ఉన్నారు లోకానికి. దేవునికి స్తోత్రం. ఏమంటే కొంతమంది కంటే లోకంలో పెంటగా కనబడ్డాం మేము, మురికిగా కనబడ్డాం. ఎలాగుంది వాళ్ళ జీవితాలు, ఎలాగున్నాయి మరి? కానీ ఆత్మ సౌందర్యంతో వారు జీవించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటే మొదటిగా మనం చేయాల్సింది, ప్రతిష్ఠించుకునేటువంటి ఉద్దేశము కలిగినటువంటి విశ్వాసులు ఎవరైనా ఉంటే మొదటి లక్షణం, నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. నీ దృష్టిలో నువ్వు ఎప్పుడూ కూడా కనబడడానికి వీల్లేదు. నీ ఘనతను అనేకులకు చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే తగిన కాలంలో నిన్ను హెచ్చించును అనే మాట బైబిల్ లేఖనాల్లో కనబడుతున్నాయి. రెండవ మాట చూడండి, మత్తయి సువార్తలోనే 18వ అధ్యాయము 4వ వచనము. 18:4. కాగా ఈ బిడ్డ వలె తనను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. రెండవ లక్షణం, అసలు యేసు ప్రభు వారు తగ్గించుకోవాలనే మాట ఎన్నిసార్లు చెప్పుంటాడు ఆయన? ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు తగ్గించుకోండి అనే మాట ఎన్నిసార్లు చెప్పుంటాడు ఆయన? చదివారు ఎప్పుడైనా? సువార్తలు చదివితే ఆయన ఎక్కువగా చెప్పింది ఈ మాటలే. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునేవాడు ఎక్కడ తగ్గించబడతాడంటే దేవుని దృష్టిలో. మనుషులు ఎదుట హెచ్చించుకుంటే నువ్వు దేవుని దృష్టిలో తగ్గిపోతావు. మనుషులు ఎదుట తగ్గించుకున్నావా దేవుని దృష్టిలో హెచ్చించబడతావు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అన్నాడు. ఎవరైతే చిన్నపిల్లల స్వభావం కలిగిన వారుగా ఉంటారో, అలాంటి మనస్సు కలిగిన వారే, ఎవరైతే తగ్గించుకుంటారో అలాంటి మనసులు కలిగి వారు మాత్రమే హెచ్చించబడతారు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయంలో 27-28 వచనాలు ఒకసారి చదువుదాం. మార్కు 7:27-28. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయితే మంచిది కాదనెను. అందుకామె, నువ్వు ఎంత రోడివి ప్రభు నన్ను అనడానికి, నువ్వు ఎంత రోడివి నన్ను అనడానికి, నన్ను కుక్కతో పోలుస్తావా? నువ్వు లేకపోతే ఇంకెవరు లేరా? నువ్వు లేకపోతే భూత వైద్యుడు లేడా? నువ్వు లేకపోతే పకీరు లేడా? నువ్వు అక్కడే పోటుగడు అనుకుంటున్నావా అని అందండి. ఏమంటే ఇప్పుడు అలాగందా నీకులాగే? శరణ్య అలాగేముంది? అందుకు నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడేసే రొట్టె మెక్కుల కోసం తిందును కదా అని ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము
నీ కుమార్తె వెళ్ళిపోయిందని చెప్పాను. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఎందుకంటే యేసు ప్రభు వారు స్వస్థపరిచేవాడు, యేసు ప్రభు వారు విడుదలిచ్చేవాడు, యేసు ప్రభు వారికి అసాధ్యమైంది ఏది లేదు కనుక ఆమె ఆ మాట విని ఎక్కడి నుంచో యేసు ప్రభు వారికి దగ్గర సహాయం పొందుకోవడానికి చాలాసేపు ప్రయాసపడి ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వెంటనే వెళ్ళిపోవడానికి అవకాశం లేదండి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని అపాయింట్మెంట్స్ కావాలి. ఎవరైనా దాటి రావాలి, ఇస్కరియోతను దాటి రావాలి, పేతురుని దాటి రావాలి, మత్తయిని దాటి రావాలి, యోహాన్ దాటి రావాలి, యాకోబుని దాటి రావాలి, ఆంధ్రేని, ఎంతమందిని దాటి వెళ్తే తప్ప యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడం కావదు. ఎందుకంటే ఎలా ఆపేసేవారండి ముందు. అవునా? చిన్నపిల్లలు వస్తుంటే అంటే ఏమన్నాడైనా ఆటంకపరుస్తాడు. ఇవన్నీ దాటుకు రావాలండి. అవి ఎంతసేపు పట్టిందో. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా కుమార్తె దెయ్యం పట్టింది, చాలా బాధపడిపోతుంది, చాలా బాధ పెట్టేస్తుంది ఆ దెయ్యం, దయచేసి సహాయం చేయని అడిగితే ఆయన పదమ్మా అని అనలేదండి. చాలా చోట్ల పదండి అన్న ఆయన ఇక్కడ మట్టుకు ఆగాడు. ఎందుకు ఆగాడు అని ఒకసారి ఆలోచన చేస్తే, ఆమె ఎంత తగ్గించుకుంటుందో నేటి క్రైస్తవ్యానికి తెలియడానికి అని ఆపాడు. కార్యముల కొరకు ఆమె వచ్చినప్పుడు అవమానపరిచాడండి ఆయన ఏం చేశాడు? సో నేటి దినాల్లో ఎవడైనా చిన్న అవమానపు మాట వస్తే ఊరుకుంటున్నాడా? ఊరుకుంటుందా ఆవిడ? ఇంకేమన్నా ఉందా? జంపింగ్ అంటే ఏం చేస్తారు? జంపింగ్లు, స్కిప్పింగ్లు, హై జంపులు, లాంగ్ జంపులు బోల్డ్ ఉంటాయి ఇందులో. ఆమె ఏం చేసిందంటే ఆ మాట అనగానే యేసు ప్రభు అన్నారు, ఇదిగో అమ్మా, పిల్లలకు పెట్టే రొట్టెని తీసుకొచ్చి కుక్కలకు పెట్టడం మంచిది కాదమ్మా, మంచిది కాదు. అంటే నేను కుక్కను అనుకుంటున్నావా? మొల ఆడోళ్ళు అయితే ఏం చేస్తారు ఆ మాట అంటే ఎలా ముడేసి పైకెత్తి దోపేసి, అంటే నన్ను కుక్క అంటావా? ఇంకా స్టార్ట్ అనమాట. అయ్యి బాబాయ్ నీ నోట్లో నోరెట్టకూడదు బాబాయ్ అని అంటారు వెంటనే. ఏమండి? అలాంటిది ఏమనలేదండి. ఆవిడ నిజంగా చాలా గొప్ప స్త్రీ. ఆవిడ నేటి దినపు క్రైస్తవ స్త్రీ కాదు. ఆవిడ క్రైస్తవ్యమే కాదనుకోండి ఆవిడ. అసలు మన వాళ్ళు ఉంటారు క్రైస్తవ స్త్రీలు అలాగ ఉంటారా అని ప్రకాష్ గారు చెప్పండి. అలా అనకూడదు. ఉంటారని మా ఇంట్లో ఉంటారని అలా మీరు అది ఇంటికి వెళ్ళాక నేను చెప్పింది స్టార్ట్ అయిపోద్ది అక్కడ. అండ్ అబ్రాహం గారు అలాగ ఉంటారు కానీ మన ఇంట్లో అవును ఆయన అవునన్నారు. దావీదు గారు అలాగ ఉంటారు కదా మన ఇంట్లో, ఆయన ఖచ్చితంగా అవునంటారు నాకు తెలిసి. ఏమండి? ఆమె అన్నదంటే తెలుసా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా చంటి పిల్లలు తింటుంటే చూడండి, ఎక్కడన్నా మీరు చూడండి, చిన్నపిల్లలకి అన్నం పెడుతున్నప్పుడు కానీ, చిన్నపిల్లలు ఏమైనా తింటున్నప్పుడు కానీ, కుక్క పిల్లలే కానీ కుక్కలే కానీ ఆ తినే పదార్థం చూస్తాయి. అవునా? ఎప్పుడైనా చూసారా? మనం ఏం చేస్తాం, పిల్లల్ని సంకలో పడేసుకుని చూడు బోబు వచ్చింది తింటావు, దాన్ని పెట్టిన నీకు పెట్టిన బోబు అంటాం కదా. అదే మాట జరిగిందని. ఇది ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో ఉంది అదంతా. నిజమే ప్రభువా, ఆ కుక్క పిల్లలు కూడా పిల్లలు తింటూ కావాలని మనం ఇవ్వట్లేదని చెప్పి కుక్క పిల్లలు తింటాయని చెప్పి, కుక్కలు తింటాయని చెప్పి పిల్లలు నోట్లో తీసి కిందకి వేసేస్తారు. అవునా కదా? అది తిని వెంటనే ఏం చేస్తాడు, తింటుంది కదని చెప్పి మళ్ళీ వేస్తాడు. చేస్తారా చేయరా పిల్లలు? నిజమే నాయన. అంటే ఎంత తగ్గించుకుందో చూడండి ఆమె. కుక్క పిల్లలు కూడా పిల్లలు తింటున్నప్పుడు కింద పడిపోయిన మొక్కలు ఎరుకుని తింటాయి కదా, అలాంటి దాన్ని అనుకున్నాను. యేసు ప్రభువే కుక్క పిల్లలతో పోలిస్తే ఈమె ఇంకా కింద పడేసిన ఎంగిలి దానితో పోల్చుకుందండి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇష్టం రావట్లే ఎవరికి. మిమ్మల్ని స్త్రీలను ఇది అనేసినందుకు మొత్తం అందరూ ఫీల్ అయిపోతున్నారండి. ఫీల్ అయిపోద్ది. ఎందుకంటే ఆ మాటకు మీరు ఎంత తగ్గించుకుంటారో చూడడానికి వదిలేని మాట. ఆ మాటకి యేసు ప్రభు వారు సంతోషించి, ఇదిగో అమ్మ నువ్వు ఈ మాట అనినందుకు, ఉందా మాట చెప్పండి, నువ్వు ఈ మాట చెప్పినందున వెళ్ళు, నీ కుమార్తెను వెడలి వెళ్ళిపోయింది.
దేవునికి స్తోత్రం కలుగునుగా. సహోదరులారా, ఆయన పిల్లలుగా ప్రతిష్ఠించుకునే మన జీవితాల్లో ఉండాల్సింది ఏంటంటే తగ్గింపు జీవితము. ఏముండాలి? తగ్గింపు జీవితం. చాలా కష్టం అండి, చాలా కష్టం ఇది కూడా అంటున్నాను. అందుకే ప్రయత్నం చేయాలి. మనం రోజు రోజుకి ఏం చేయాలంటే ఎవరి దగ్గరికన్నా వెళ్ళి నన్ను ఒకసారి తిట్టవా అని అడగండి. నీకు కోపం వచ్చిందంటే ఇవాళ ఫెయిల్ అయిపోయావు, నెక్స్ట్ డేకి వెళ్ళు డింపుల్ నన్ను తిట్టు ఒకసారి అడగండి అమ్మ. వెళ్ళి ఏం చేయాలి? తిట్టినప్పుడు నువ్వు పూర్తిగా నీలో కోపం చచ్చిపోతే నిన్ను ఉపేక్షించుకోవడం ఫస్ట్ లక్షణం స్టార్ట్ అయిపోయింది. రెండోది నిన్ను తగ్గించుకోవడం కూడా మొదలెట్టేసావు. దేనికి స్తోత్రం. యేసు ప్రభు వారిలో ఈ లక్షణాలు మీరు చూడగలిగారా, చూడలేదా? యేసు ప్రభువులో ఏమండి ఆయనలో ఈ లక్షణాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎందుకు? ఆయన ఉండాల్సిన అవసరం ఏంటి? అసలు ఆయన తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటి? ఆయనకేమైనా అవసరం ఉందా? ఎందుకంటే ఆయన మనకు మాదిరిగా ఈ లోకానికి వచ్చాడు. మన కోసం ఆయన మాదిరిగా ఉండడానికి వచ్చాడు. అందుకే రెండవ లక్షణం మనలో ఉండాల్సింది ఏంటంటే ఏముండాలి? పురుషులు చాలా ఎక్కువ తగ్గించుకుంటారని అనుకుంటాను నేను. ఎందుకంటే భార్యలు ఎన్ని మాట అన్నా సరే మౌనంగా ఉంటారు. భార్యలు ఎంతగా హింసించినా సరే ఓర్చుకుంటారు. ఎంతగా కష్టపెడుతున్నా సరే మారు మాట్లాడక తగ్గింపు జీవితం కలిగి యేసు ప్రభువుని పోలిన వారుగా ఉంటారు పురుషులు. ఉంటారా? ఉండరా? స్త్రీలు ఉంటారా? నీకు ఇప్పుడు తెలియలే, పెళ్ళి అయ్యకుంటారు నీకు. కానీ ఉన్నా ఉండకపోయినా ఉండాలని నేను చెప్తున్నాను. స్త్రీ కూడా తగ్గించుకోవాలి. స్త్రీ ధర్మం ఏంటి? భార్యలారా మీ పురుషులకు ఏ ఇల్లు అయితే అలాగుంటుందో ఆ ఇంటిలో దేవుని ఆశీర్వాదం కనబడుద్ది. ఏమండి? రెండోది ఏంటి? పురుషులారా ఏమండి మీ సొంత శరీరం వలె, మీ సొంత శరీరం వలె. సరే వాక్యం డైవర్ట్ అయిపోతుంది. ఏం చేయాలంటండి? భార్యలను ప్రేమించాలి. నేను నా శరీరం ఎక్కువ కొట్టుకుంటాను, నేను అలా ప్రేమించుకుంటాను నా శరీరాన్ని. నేను పురుషులు చెప్పండి ఒకసారి. మన శరీరాన్ని అలా, అందుకే మనం శరీరాన్ని అలా కొట్టుకుంటాం లేదా? పురుషులు శరీరాన్ని ఏం చేసుకుంటారండి? నలగొట్టుకుంటారు. మరి సొంత శరీరం వల్ల భార్యను ప్రేమించాడు, భార్యలను ఏం చేయాలి? దావీదు గారు పాపానికి అర్థం కావట్లా, ఎదుట బెత్తర చూపులు చూస్తారు. చెప్పాలంటే ఇద్దరు కూడా ఒకరికొకరు లోబడాలి. ఏం చేయాలండి? ఏంటి లోబడ్డం అంటే దైవికముగా. భార్య దైవిక లక్షణాల విషయం చెప్తే లోబడాలి, భర్త దైవిక లక్షణాలు చెప్తే లోబడాలి. కానీ వీరిద్దరి మధ్యలో ఎవరు ఎక్కువగా పనిచేస్తాడంటే సాతాను గాడు. ప్రతి గృహంలో కూడా ఎక్కువగా పనిచేస్తుంది ఎవరు అంటే సాతాను. వాడు ఏం చేస్తాడంటే ఈ తగ్గింపు జీవితం లేకుండా చేసి నన్ను అంటావా అని లోపల 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 అమ్మూరు వచ్చేస్తుంది అడికి. ఆవిడికి కానీ ఈడికి కానీ ఎవరొకరు లోపల ఏమొచ్చేద్ది? సరే పూనకు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు చూడండి, అనేసి పళ్ళు బిగబెట్టేసుకుని కుదిరితే చేతులతో ఎత్తి కొట్టేసుకుంటారు, లేకపోతే గోడకేసి కొట్టేసుకుంటారు. ఎవరు ఎక్కువ చేస్తారు? నా కర్మని ఎక్కువ ఎవరు మాట్లాడతారు? ఈ పదాలు ఎక్కడి నుంచి వస్తాయి? బ్లాస్ట్ అయిపోయేది ఎవరు? వారు ఎక్కువ తగ్గించుకోవాలి. బ్లాస్ట్ అయిపోయే వాళ్ళు తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి? దేవుని యొక్క సన్నిధిని పాడు చేయడానికి దేవుని చూడండి, మన కుటుంబాల్లో దేవుని సన్నిధిని పాడు చేయడమే వాడి పని. తెలుసా? వాడికి కుటుంబాల్లో సమాధానంగా ఉండడం ఇష్టం లేదు. కానీ కుటుంబంలో ఒక్కరైనా సరే దేవునికి లోబడి దేవుని సన్నిధిని కనుక దించగలిగితే సాతానుగాడి పునాదులు కుటుంబాల్లో వేళ్లతో సహా దేవుడు పీకి బయటపడేస్తాడు. కానీ ఆ ఒక్కళ్ళే లేవట్లేదు అక్కడ. కుటుంబాల్లో ఒక్కడైనా సరే, ఒక స్త్రీ అయినా లేదా పిల్లలైనా సరే
వారు దేవుని కోసం రేపబడిన వారుగా ఉండగలిగితే మాత్రం, దేవుని సన్నిధిని కనుక దించగలిగితే మాత్రం, ఆ కుటుంబంలో సాతానుగాడు వేసుకున్నటువంటి శిష్టని వేళ్లతో, అంటే మీరు ఎప్పుడన్నా చెట్టుని పైన కొట్టండి, నెల రోజుల్లో మరలా ఎలా తీయాలి? వేళ్లతో తీయాలి. అది కొన్ని ముదిరిపోయిన చెట్లు వేళ్లతో తీయడం చాలా కష్టమండి, అవునా? చిన్న చిన్న మొలకెత్తిన మొక్కలైతే అలా తీసి పడేయచ్చు, కానీ అది ఎలా ఉండిపోయింది ఏమండి? పూర్వకాలంలో ఒక సామెత ఉందండి, చెప్తాను, టైం ఉందిగా, చిన్న విషయం చెప్పారు. తాడి చెట్టు ఎప్పుడని చూసారా? సింహంలా సింగిల్గా ఉంటుంది కదా. ఎప్పుడు ఎలా ఉంటుంది? అలాగ ఉంటుంది, ఉండదా? తాడి చెట్టు ఎలాగ ఉంటుందండి? తాడి చెట్టుని ఎలా చూస్తామా, ఇలా చూస్తామా? చూడాలంటే ఇలా చూడాల్సిందే, మెండప్పు వచ్చేయాలి. కానీ ఈ తాడి చెట్టు మీదకి, తాడి చెట్టు ఎప్పుడైనా చూసారా? చూసిన చేతులు ఎత్తండి ఒకసారి. ఎప్పుడైనా ఎక్కారా? కష్టం. ఎందుకంటే ఎవరన్నా ఎక్కడానికి ప్రయత్నం చేశారా, ఆడి సీన్ అయిపోయిందే. ఆడు బాగా నైపుణ్యత కలిగి ఉంటే తప్ప ఆ తాడి చెట్టు ఎక్కలేడు. ఈ తాడి చెట్టు మీద కంట ఒకసారి ఎగురుకుంటూ ఒక మర్రి చెట్టు ఎత్తనం వచ్చిందంటే, మర్రి చెట్టుకి ఎత్తనాలు ఉంటాయా? అంటే ఎలా ఎగిరిందంటే, మీకు తెలిసి వెళ్ళని చెప్పాలి కదా స్పెషల్గా. ఏదో పక్షి తీసుకొచ్చి ఆ తాడి చెట్టు మీద పెట్టిందంటే, అది వెళ్తా ఏదో దారిలో జారి పడ్డమో ఏదో జరిగింది, ఇంకో విధంగా పడ్డమో, పడేటప్పటికి తాడి చెట్టు అందంట ఒకసారి, ఏయ్ ఎవరితో వచ్చో, నేను చూసి ఎలాగొన్నానా, అంత పైకి వచ్చి పడ్డా, అర్జెంట్ కింద దీపో అని అంటే, ఇప్పుడు నాకు భయం వేస్తుందండి, ఇది నాకు ఎక్కడ రాదండి, ఇవాళ ఒక్కరోజు ఉండిపోతానండి అందంటాడు. ఏమంది? సర్లే, పురుషులు కొంచెం జాలిగుండి కదా, ఆగారు. రెండో రోజు పొద్దున్న లేచి, వెళ్ళలేదు, ఇంకా కొంచెం నీరసంగా ఉందండి, రేపు వెళ్తానండి. అలా చెప్తావా, అలా గడిపేస్తావా? లేదండి, ఒక్క రోజుకి అందండి. మూడో రోజుకి మొలకొచ్చిందంటే, ఏమొచ్చింది చెప్పండి ఒకసారి. మూడో రోజుకి ఏమొచ్చింది? ఎవరికి వచ్చింది? మర్రెత్తనానికి, మర్రో లేకపోతే రావియో ఏదో ఒకటి దానికి వచ్చింది. మరి వచ్చాడు పొద్దున్న లేవగానే మొలకొచ్చాడికి చూసి ఏంటి మొలకెత్తావేటి అని చెప్పి దిగిపో, అర్జెంటుగా వెళ్ళిపో అంటే, సారీ కొంచెం నీరసంగా బాలింతరాలు కదండి, కొంచెం అని ఏమనకండి, ఏమనుకోకండి, వాళ్ళు ఒక్కరోజు ఉంటాను. అలా చేసిందంటే, కొంచెం ఆదమరిసేటప్పటికంట కొన్ని రోజులకి వస్తే పక్కనోడు అంటున్నాడంటే, ఒరే ఇక్కడ తాడి చెట్టు ఉండాలి లేదేంట్రా అంటే, అదంతా మర్రి చెట్టు వ్యాపించేసి ఓళ్ళని ఏలాడుతున్నాయంటే. మన కుటుంబంలో పరిశుద్ధులుగా ఒకనొక దినాలు జీవించాం, ఎంత మర్రెత్తనమే, ఎంత రావిత్తనమే మన జీవితంలో చోటిచ్చాం. అది ఇప్పుడు ఏం చేసింది తెలుసా? మనలో ఉన్న ఆత్మీయతను అంతటిని కూడా కప్పివేసి దాచిపెట్టేసి కుటుంబాల్లో వాడు చెష్ట వేసుకుని బ్రతుకుతున్నాడు. ఇప్పుడు తీయాలంటే ఏం పోద్దే? మర్రి చెట్టు పోద్దే, తాడి చెట్టు పోద్ది, అవునా కదా? అందుకే చిన్న అవకాశాలైనా నీ లోపలికి కానీ నీ కుటుంబంలోనికి ఇచ్చావా, అది నిన్ను ఎలాగైనా నాశనము చేసేదాకా వదలదు. కాబట్టే దేవుని వైపు మనం తిరగాలి ఎప్పుడు కూడా. అంటే దేవునికి దూరం అవడానికి ఒక్క ఆదివారం వాళ్ళకి అవకాశం ఇచ్చినా అయిపోయింది. ఆదివారం ఎలా చేయాలంట? వాక్యం చెప్తుంది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట మానద్దు. జ్ఞాపకం చేసుకో, ఒక ఆదివారమే కదా, ఒకరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమైంది, ఒకరోజు వాక్యం చదవకపోతే ఏమైంది, ఇప్పుడు మీ కుటుంబాలు ఏమైనా అదే అవుద్ది. స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు కదా. నువ్వు మరలా దాన్ని బిల్డప్ చేసుకోవాలంటే ఎంత కష్టం, మరలా నీ ఆత్మీయ స్థితిని పురుగలుపుకోవాలంటే పుంజుకోవాలంటే ఎంత కష్టం. పడిపోవడం చాలా ఈజీ, ఎక్కడమే కష్టం అండి. పడిపోవడం చాలా సులువు, ఒక్కరోజు ఒక పూట ఒక నిమిషం చాలు పడిపోవడానికి. కానీ మరలా నువ్వు ఆత్మీయ జీవితంలో ప్రభువు కొరకు జీవించాలి, ప్రతిష్ఠించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకే అంటున్నాడు,
ఏది కూడా మనలో చోటు ఇవ్వడానికి వీల్లేదు. రెండోది తగ్గించుకోవాలి. మూడోది 1 కొరింథీ రాసిన పత్రిక 11:28 చదవండి. 1 కొరింథీ 11:28. ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను. చాలు చాలు చాలు. ఏం చేయాలంటండి? ఇందాక చెప్పాం కదా, ప్రతిరోజు కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను ఎలా ఉన్నాను అండి? ఒక పెద్ద ఫుల్ ఫ్రాక్ వేసుకొచ్చి ఇలా అమ్మ ఎలా ఉన్నాను అంటే ఏం చెప్తుంది? అమ్మ తెల్లే బంగారు తెల్లే చిటికలు వచ్చేస్తాయి వెనకాల నుంచి. అలా కాదమ్మా. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఎలా ఉన్నాను అడగగలవా? ప్రభు ఎదుటికి వెళ్ళి, అంటే దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళి మోకరించి నిన్ను నువ్వు పరీక్షించుకో. మనం ఎందుకు వాక్యం చదవాలంటే, వాక్యము చదువుతూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి అపరాధములను తెలియజేసేదే దేవుని వాక్యము. మనం ఎందుకు దేవుని వాక్యం వినాలి అంటే, దేవుడు మనలో ఉన్న పొరపాట్లను మనకి తెలియజేసి వాటిని సరి చేసుకోమని చెప్తాడు. వాక్యం ఎందుకు? నీ జీవితాన్ని ప్రభువు కొరకు మలుచుకోవడానికి. వాక్యం ఎందుకు? దేవుని సన్నిధిలో యోగ్యులైన వారముగా తీర్చిదిద్దడానికి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరైతే ప్రతిష్ఠించుకున్న వారుగా ఉన్నారో వారు తమను తాము ప్రతిరోజు పరీక్షించుకోవాలి. సంసోను నాజీరు చేయబడిన వ్యక్తే, కానీ అతడు ఒకానొక పరిస్థితి వచ్చేసరికి తనను తాను పరీక్షించుకోవడం మర్చిపోయాడు, లోకంలో కలిసిపోయాడు. అంటే క్రైస్తవుల్లో చాలామందికి కొన్నిసార్లు ఈ అవస్థలు వస్తూ ఉంటాయి. తను పరీక్షించుకోవడం మానేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అతడు పడిపోయి లోకంలో పూర్తిగా కలిసిపోయేటువంటి పరిస్థితులు కలుగుతాయి. ప్రతిరోజు మనం ఉదయం లేచినప్పుడు, రాత్రి పడుకునేప్పుడు, ఇవాళ నేను సరిగ్గా ఉన్నానా లేదా, నా ఆలోచన సరిగ్గా ఉన్నాయా లేదా, ఎందుకు నేను సరిగ్గా ప్రార్థన చేసుకోవాలి, ఎందుకు వాక్యం చదవాలా, ఈ మనస్సు నీలోకి వచ్చినప్పుడే నువ్వు పరీక్షించుకుంటున్నట్లు. నేను ఎవరో పరీక్షించక్కల్లా, పాస్టర్ గారు పరీక్షించక్కల్లా, నీ మీద నీ మనస్సాక్షి దోషారోపణ చేయకుండా ఉంటే చాలు. మన మనస్సాక్షి మాట్లాడుతుందా లేదా? ఎంతమంది పని చేస్తున్నాయి? మోగ మనస్సాక్షుల ద్వారా చేతులు ఎత్తండి. మోగ మనస్సాక్షులు అంటే మాట్లాడలేవు పాపం. ఎలాగుంటాయంటే మౌనం అయిపోయి ఉంటాయి. దాని అర్థం ఏంటంటే మనస్సాక్షికి వాత వేయబడింది అంటే. వాత వేయబడి మనస్సాక్షులు మాట్లాడు అంటే అవి కఠినం అయిపోయినాయి. వినట్లా చెప్పి 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 వినట్లా. ఏమవుద్ది? మనస్సాక్షి ఇంకా చెప్పడం మానేస్తుంది అంటే. వాత వేయబడి మనస్సాక్షిని రాయబడింది వాక్యంలో. కనుక మనస్సాక్షికి నువ్వు లోబడు. దేవుడు మనలోనే, ఎందుకు వాక్యం చెప్తుంది, హృదయంలో ఆయన వాక్యము ధర్మశాస్త్రాన్ని ముద్ర వేసి ఉంచాడంటే మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అది లోబడితే చాలు, ఏం అవసరంలా. దేవుడు మాట్లాడుతున్న మాటలకు నువ్వు లోబడు. పరీక్షించుకోవాలి ప్రతిరోజు కూడా. తర్వాత 2 తిమోతి 2:21 చదవండి. 2 తిమోతి 2:21. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకుని. ఏమండి మడి అంటారు తెలుసా? విన్నారు ఈ పదం ఎప్పుడైనా? మడి అంటే ఏంటి అర్థం అండి? చేసి మడి అంటారు దాన్ని, అవునా? ప్రతిరోజు కూడా అంట మనల్ని మనం పవిత్రపరుచుకోవాలి. ఏం చేయాలి? ఎలా కుదురుద్ది? స్నానం చేస్తాం, పైన బాహ్యంగా మనం అవుతాం, కానీ అంతరంగ పరిశుద్ధత ఎలాగ వస్తుంది మరి? అంతరంగ పరిశుద్ధత అర్థమవుతుంది. నేను చెప్తున్న మాట అర్థమవుతుందా? అంతరంగ పరిశుద్ధత, హృదయం, ఆలోచన, తలంపులు, మాటలు, నడవడిక, ఇవన్నీ అంటే ఒక్కసారే శుద్ధి చేయబడవు. ప్రతిరోజు కూడా మనం పైన ఎలాగైతే స్నానం చేస్తున్నామో, ఏమంటే రాత్రి లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చామండి, ఏమంటే ఏం చేస్తాం? ఇంటికి వచ్చిన రాగానే
చక్కగా వేడి నీళ్ళు పెట్టుకుని పైపైన చేస్తావా, ఒత్తి కాళ్ళు చేతులు కడుక్కుంటావా, కడుక్కుని ఇలా పడుకుంటే ఏమవుతుంది, చిరాగ్గా ఉంటుంది, మనకే ఇబ్బందిగా ఉంటుంది. ఏం చేస్తాం, శుభ్రంగా వేడి నీళ్ళు పెట్టుకుని తలస్నానం చేసి ఒక అరగంట కూర్చుంటాం లోపల. ఎందుకంటే శుభ్రపడాలి. మరి ఆత్మశుద్ధి కావాలంటే, హృదయ శుద్ధి కావాలంటే ఎంతసేపు కూర్చోవాలి? ప్రార్థన. కూర్చోవడం అంటే ఏంటంటే మఠం వేసి కూర్చుని టీవీ ముందు కూర్చోవడం కాదు. ఎక్కడ కూర్చోవాలి? మనం ఎంతసేపు చేద్దాం ప్రార్థన? కొత్తగా ట్రైన్ వచ్చింది, వందే భారత్. ఏమండి చూసారు ఎప్పుడైనా వందే భారత్ ట్రైన్? ఎలా వెళ్తుంది? సిక్కుమని వెళ్ళిపోద్ది. అసలు నువ్వు ఎప్పుడు మోకరించేవో, ఎప్పుడు స్తుతి చెప్పావో, ఎప్పుడు ఆమెనన్నావు కూడా తెలియదు, సిక్కుమని వెళ్ళిపోతాం అంతే. మన వందే భారతం, వందే భారతం. ప్రార్థన చేయండి అంటే ఎంతసేపు చేస్తాం? మా తల్లి ఉంటుంది, ఎంతసేపు చేద్దాం మా చెల్లి, మా కూతురు ఇంకెంతసేపు కాదు, ఇంకా అలా కూర్చొని స్తోత్రం అయిపోయింది అప్పుడే. ఇలా ఈ లోపు ఏదో ఆలోచనలోకి వెళ్ళొస్తాం కదా, ఆలోచనలోకి వెళ్ళి వచ్చేసరికి ఆమెనంటది. అంటే ఇప్పుడు ఒక్కదే కదండి, చాలామంది ఉన్నారు. సంసోన్ గాడు, పెద్ద పెద్ద ప్రార్థనా పౌరులు వీళ్ళందరూ, వీళ్ళు రేపు పొద్దున్న ఎలా తీర్చిదిద్దాలో అర్థం కావట్లేదు నాకు. పిల్లలు గంటల తరబడి ప్రార్థన చేయడం చూడాలని ఉందండి నా కళ్ళతో. నేను బతికున్న కాలంలో చూడగలిగితేనే ఆశ పడుతుంది లోపల నాకు. బాబు ఇది ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు, దేవానికి స్తోత్రం అనాలనిపిస్తుంది నాకు. ఒకరి మించి తగ్గిపోతారు, పెరగరు. ఎవరన్నా పోటీ పడి చేయాలనిపిస్తుందా? ఇలా పోటీ పడి తగ్గిపోతూ ఉంటారు. ఏంటో మరి ఏమ్మా, అలా ఉండకూడదు. మనం ఎప్పటికప్పుడు పవిత్రపరచుకోవడం అంటే ఏంటంటే ప్రార్థన చేస్తూ ఏం చేయాలి మనం అంటే, వీలైనప్పుడల్లా మొహం కడుక్కుంటారా, వీలైనప్పుడల్లా చేతులు కడుక్కుంటారా, వీలైనప్పుడు కాలు కడుక్కుంటారా, వీలైనప్పుడల్లా ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాం? ఎక్కడన్నా ఉండు, నువ్వు ఏ స్థలంలో కూర్చో, దేవా స్తోత్రం, నాలో పొరపాట్లు క్షమించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, అయ్యా నీకు ప్రతిష్ఠితుడుగా ఉన్నాను అంటే. ప్రతిష్ఠించడం అంటే చాలా గొప్ప విషయం అండి అది. ఇప్పుడు విగ్రహం అనుకోండి, పోనీ విగ్రహాన్ని ఎలా కడుగుతారు ప్రతిరోజు? మన హృదయాలు ప్రతిష్ఠించుకున్నాం మనం. ప్రతిరోజు పవిత్రంగా ఉండాలని చెప్పి కడుక్కోవద్దా? ప్రతి పూట కడుక్కోవద్దా? అంటే ఇంకేం చెప్తున్నాడు, దేనికో చెప్తున్నాడు. ఎందుకు పవిత్రంగా ఉండాలంటే, వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యముకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర. దానికి స్తోత్రం కలుగును గాక. సహోదరులారా, నువ్వు ఎవరికైతే ప్రతిష్ఠించుకున్నావో, ప్రతిష్ఠించబడినటువంటి ఆ దేవుడు అనే యజమానుడి చేత నువ్వు వాడబడుటకు అర్హమైన పాత్రగా మార్చబడాలి. అడగాలి దేవుని, దేవా నన్ను వాడుకో. ఒక చీపురు కట్ట వాడబడుతుంది, నువ్వు వాడబడుతున్నావా? ఒక మాఫ్కార్ దేవుని మందిరం కోసం వాడబడుతుంది, నువ్వు వాడబడుతున్నావా? అంటే దానికంటే హీన స్థితిలో నువ్వు ఉన్నావా? దానికంటే బలహీన స్థితిలో నువ్వు ఉన్నావా? ప్రభువుని అడుగు. వాటినే ప్రభు వాడుకుంటున్నప్పుడు నిన్ను నన్ను వాడుకోడు ఆయన. ఏమండి, వాటికి ఇష్టమై ఉంది, వాడబడుతున్నాయి. నీకు ఇష్టం కావట్లేదు, నువ్వు వాడబడట్లేదు. ఎంతమంది అడగలుగుతారు, దేవా నన్ను వాడుకో? దేవుని దగ్గర చాలా పనులు ఉన్నాయండి. దేవుని దగ్గర చాలా పనులు ఉన్నాయి, కానీ ఆ పనులు చేయడానికి నమ్మదగిన వారు లేరు ఆయనకి. ఆయన అందుకే అర్హమై ప్రతి సత్కార్యం, ఆయన దగ్గర ఉన్న పనులన్నీ కూడా ఘనమైన పనులే. అది ఏదైనా సరే ప్రభు సన్నిధిలో దేవుని నామాన్ని బట్టి నువ్వు చేస్తున్న పని ఏదైనా సరే అది ఘనమైన పనే. చెయ్యగలిగి కూడా చేయలేకపోతున్నామంటే మనము బలహీనులము, ఇంకేమనాలంటే చాలా మాటలు ఉంటాయి దానికి. వాడబడలేని స్థితి. ఏమండి, కత్తి ఉంటుంది, దాన్ని వాడుతూ ఉంటేనే అది పొదును ఉంటుంది, వాడకపోతే ఏమవుద్ది? ఏమండి, మందగిల్లిపోద్ది అంటారు కదా, తెగదు. నిమ్మకాయ కూడా కొయ్యలేవు నువ్వు తుప్పట్టేసింది కత్తితోటి. నువ్వు దేవుని సన్నిధిలో వాడబడతా ఉండాలి. ప్రభువుని అడుగు, దేవా నన్ను ఏదో పని చేయని నాయన, నన్ను ఏదో పని చేయని ప్రభా, ఏదో పని అసలు చేయించుకో ప్రభా. చేస్తున్నావు ఏమన్నా? అడగాలి దేవుణ్ణి. అందుకే పిల్లలకి ఎక్కువ పరిచయం నేర్పించడం గల కారణం ఏంటంటే, ఇప్పటి నుంచి కూడా దేవుని సన్నిధిలో ఏదో ఒక పని అలవాటు చేసుకుంటే పెద్దయ్యక మనలా ఉండరు. దేవుని సన్నిధిలో తగ్గింపు ఎక్కడ మొదలవుతుంది అంటే పనిలోనే మొదలవుద్ది. మీరు అనుకోవచ్చు, ఇంట్లో చీపురు తీయదు, ఇంట్లో ఆట తీయదు, నేను దేవుని మందిరంలో తీస్తున్నాను కదా ఆశీర్వాదం.
డింపులు కొమ్ములు వచ్చేస్తున్నాయి. ఇంటికి వెళ్ళి చేయదేమో ఇంకేమి అలాగని చెప్పట్లే, ఇంటికి వెళ్ళి కూడా చేయండి. ఏమండి? దేనికి స్తోత్రం. ఏం చేయాలంటే మనం పవిత్రపరచుకోవాలి. దేనికోసం పవిత్రపరచుకోవాలంటే యజమానుడు మనల్ని వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా ఉండడానికి. దేనికి స్తోత్రం కలుగునుగా. ప్రతిష్ఠించుకున్నాడు ప్రభు వాడుకోవడం మనల్ని. ఏమండి? ప్రతిష్ఠించుకున్న దేవుడు మనల్ని వాడుకుంటాడు ఖచ్చితంగా. అందుకే ప్రతిష్ఠించుకున్నటువంటి నీవు ప్రతిరోజు కూడా పవిత్రపరచుకో, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా. తర్వాత ఇంకో మాట చూసుకోండి, యాకోబు పత్రిక 1:27. యాకోబు పత్రిక 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకునుటయే. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అండ్ ఇంకా చెప్తున్నాడు ఇందులో లక్షణం ఏంటంటే, ఒకటి ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా ఏం చేయాలంట? కాపాడుకోవాలి. అంటే మనం సంరక్షించుకోవాలి. ఇప్పుడు బాగా గాలి వచ్చి దుమ్ము లెగుస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? ఇంటి తలుపులు వేసేస్తాం, తీసి ఉంచుతామా? ఎందుకు వేస్తాం? బయట ఉన్న దుమ్ము ఇంట్లో చేరిపోద్ది. నీవు కూడా లోకంలో ఉన్నటువంటి మాలిన్యము నీకు అంటకుండా ఉండడానికి నిన్ను నువ్వు ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. దేనికి స్తోత్రం. అర్థమైంది నేను చెప్పిన మాట? కాపాడుకోవడం అంటే ఏంటి? మనలో కింద నేను చెప్పాను కదా, బేజం ఏదో ఒకటి వచ్చి పడిపోద్దని, అవి రానివ్వకూడదు. సాతాను గడు ఏం చేస్తాడంట? పురుగులు పడేస్తాడు. ఏమండి? పిచ్చి మొక్క విత్తనాలు వేసేస్తాడు. ఏగండని వచ్చేస్తాయి. ఏమనండి? మంచి విత్తనాలు వేసినా సరే సరిగ్గా రావు, కానీ పిచ్చి విత్తనాలు వేయకపోయినా ఖాళీ స్థలం వదిలేండి, ఒక 6 నెలలు వదిలేండి, మొత్తం గడ్డి మొలిసేది. ఎంత తీయ, అవునా? అంటే ఇది ఎంత ఈజీగా సాధన గడు మనలో లోకం మాలిన్యాన్ని అంటబెడతాడో చూడండి ఒకసారి. అంటగట్టేస్తాడు, ఏముండదు. నీకు తెలియకుండానే నువ్వు పడిపోతూ ఉంటావు, నీకు తెలియకుండానే లోకంలోకి వెళ్ళిపోతావు, నీకు తెలియకుండానే దేవుని దూరం అయిపోతుంది. లేచిన ద్వారా చూసుకున్నాక అయిపోయి చాలా దూరం వెళ్ళిపోయాడు యేసు ప్రభు. ఆయన వెళ్ళిపోలా, నువ్వు ఆగిపోయి అంతే తేడా. కనుక లోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. చూడండి, ప్రకటన గ్రంథం 16:16 రాయబడిన మాటను చూసుకుందా. ప్రకటన 16:16. ఇదిగో తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనందరికీ కూడా ప్రభు ఇచ్చినటువంటి వస్త్రం ఏంటంటే రక్షణ అనే వస్త్రము. ఏ వస్త్రం అది? చెప్పండి ఒకసారి. అంటే దర్శనాల్లో నేను చాలాసార్లు చూసా, ఇలాగ ఉంటుంది అది కూడా. అంటే ఇలాగ ఫేడ్ అయిపోయి కాదు, కానీ కొంచెం దగదగలాడుతూ ఉంటుంది. అది కొన్నిసార్లు మరకలు అవుతాయి, కొన్నిసార్లు చిరిగిపోతాయి, కొన్నిసార్లు షట్. ఇప్పుడు ఎక్కడన్నా చూడండి, పూర్వం లేదా అలాంటి ఊర్లు వెళ్ళి పడుకున్నాం అనుకోండి, ఆదమలిసి ఏం చేస్తారు? ప్యాంటు షర్టు వేసుకుపోతారు. ఆ గాఢ నిద్రలో ఏం తెలీదు అండి. పొద్దున్న వేసి చూసేవాడికి ఏం కనబడద్దు? ఇంకా నగ్నత్వం కనబడద్దు. అందుకే అంటున్నాడు సాతానుగాడు, ఇంతకా దొంగ ఎవరో కాదు, సాతానే. వాడు ఏం చేస్తాడంటే, ఈ దొంగ ఇక్కడ రాసిన దొంగ వేరండి. దాన్ని నేను చెప్పిన దొంగ ఎవరంటే, అంటే ఎత్తుకుపోయే దొంగ ఎవరంటే సాతాను. ఆత్మీయ వస్త్రములు, రక్షణ వస్త్రములను పాడు చేసేది సాతాను. ఇప్పుడు షర్ట్ తెల్లగా ఉందండి, మాయలేదండి, ఇంకెక్కడికి వెళ్ళినా దీన్ని వేసుకుంటాం లేదా? ఏమండి? ఒక్కసారి ఏమన్నా కాకిరెట్టు పడినా, లేకపోతే ఏమన్నా దుమ్ము పడినా, నడుస్తున్నాడు ఏమైనా మట్టి అంటుకున్నా, వెంటనే దాన్ని ఏం చేస్తాం? ఇప్పి ఉతకడానికి ఇస్తాం, అవునా? ఈ రక్షణ వస్త్రము ఇప్పకుండానే ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి. ఏం చేయాలి? అది చినిగిన ప్రార్థన ద్వారా మరలా దాని అతుకులు వస్తాయి.
మాసిపోయిన మరలా పైన చెప్పబడిన లక్షణాలలోకి వచ్చినప్పుడు మరలా అది పవిత్రపరచబడుద్ది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు మనము రక్షణ వస్త్రములు కలిగి ఆయన ముందు నుంచోవాలంటాడు. ఏ వస్త్రాలు? ఈ లోపు మనం ఆదమరిచి ఉంటాం. రక్షణ బాప్తిజం తీసుకున్న వాళ్ళు సైతం పడిపోరా? పడిపోయినోడు పరిస్థితి ఏంటో తెలుసా? వాడు దిగంబరిగా ఉన్నాడు. ఆదామవ్వలు అప్పటి వరకు వస్త్రాలు లేవు, కానీ వారికి ఉన్నది వస్త్రం ఏంటంటే మహిమా వస్త్రం. కానీ వారు దేవుడు చేయొద్దన్న పని చేసినప్పుడు వారు మహిమా వస్త్రం కోల్పోయిన వెంటనే వారు పొలిగింది ఏంటంటే దిగంబరత్వం. దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, మీరు దిగంబరులై ఉన్నారు, మీకు ఎవరు చెప్పారు? అప్పుడుదా తెలియలా, ఆ పండు తిన్నంత తెలియలా. దేవుని ముందుకు వచ్చినప్పుడు వారికి తెలిసింది, మేము దిగంబరులము. ఎవరి ముందు? మనం ప్రతిరోజు 2,000 3,000 చందనాకి నందనాకి ఎక్కడికి వెళ్ళి అన్ని బట్టలు కొనేసుకుంటాం. మనం అనుకుంటాం బట్టలు ఉన్నాయిగా. ఆడవాళ్ళు బట్టలు బీరువా నిండా ఉన్నా సరే బట్టలు లేవంటారు. మనం వేసిన బట్ట ప్రతిరోజు వేసుకున్నా మనకు బట్టలు ఉన్నాయి అంటాం. అంతేనండి. కానీ వాక్యంలో చూస్తున్న మాట ఏంటంటే దేవుని ముందు నుంచినప్పటికీ దిగంబరులుగా ఉండకూడదు. ఎలా తెలుస్తుంది మనకి? మన ముందు మనకు తెలుస్తుంది బాగానే ఉన్నామని, అవునా? కానీ దేవుని ముందు నుంచినేసరికి నీ రక్షణ వస్త్రం ఎలాగుందో ప్రతిరోజు కూడా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని కాపాడుకోండి అంటాడు. అంటే మనం చాలా జాగ్రత్తగా ఈ రక్షణ వస్త్రం అంటే ఏంటంటే టికెట్ లాంటిది. అది అర్థమైందండి? ఇప్పుడు హాల్ టికెట్ ఉంటుంది. హాల్ టికెట్ పోతే ఏంటి పరిస్థితి? నువ్వు ఎన్ని సంవత్సరాలు చదువు, 2 సంవత్సరాలు చదువుకో, 3 సంవత్సరాలు చదువుకో, హాల్ టికెట్ నువ్వు కోల్పోతే నీ పరిస్థితి ఏంటి? ఎగ్జామ్కి అర్హుడువేనా? ఏమండి? అవకాశం ఉండదు. నువ్వు ఎన్ని ప్రూఫ్లు చూపించు, హాల్ టికెట్ లేతే రక్షణ వస్త్రం కూడా దాంతో సమానమే. నువ్వు రక్షణ తీసుకున్నావు బాగానే ఉంది, బాప్తిసం తీసుకున్నావు బాగానే ఉంది, బలలో పాల్గొంటున్నావు బాగానే ఉంది, ఆదివారంలో కొన్ని ఆదివారాలు ఎగ్గొట్టేసి వస్తున్నావు బాగానే ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ప్రభు రాకడ సమయంలో లేదా నువ్వు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు రక్షణ వస్త్రము కనుక నీవు లేకుండా ఆయన ముందు దిగంబరత్వం కలిగి ఉన్నావంటే నీవు నీ రక్షణ వస్త్రాన్ని కోల్పోయినట్లయితే దేవుని రాజ్యంలోనికి నీకు నో ఎంట్రీ. అదేంటండి బట్టలు కోల్పోతేనా అంటే, మరి నువ్వు పరిశుద్ధతను కోల్పోయావు. రక్షణ వస్త్రం ఎప్పుడు మాసిపోతుందో తెలుసా? పరిశుద్ధత కోల్పోయినప్పుడు. ఎంత మురికి పడిన వస్త్రాన్ని ఉతికితే ఏమవుద్దండి? వస్తుందా రాదా? కొంచెం బాగా మాసిపోయింది అనుకోండి, ఏమేమి వాడతాం? వేడి నీళ్ళు వాడతాం, ఏరియలు వాడతాం, గెంజి వాడతాం, సోడా సితక్కొడేస్తాం దాన్ని. అంటే కంపెనీయోడు చేయనంతగా తెల్లగా చేసేస్తాం. ఎందుకంటే మరలా దాని యథాస్థితి కనబడాలి. నీ రక్షణ వస్త్రం ఏ స్థితిలో ఉందో ప్రభు ఎదుట ఒకసారి ఆలోచించే పరీక్షించుకో. ప్రభు ఎదుట నీ రక్షణ వస్త్రం చినుగులున్నా, మాసిపోయినా, లేదా అపహరించబడినా, ఈ 3 కూడా డేంజర్ పరిస్థితి. ప్రభుని అడగండి, దేవా మరలా నా రక్షణ వస్త్రాన్ని శుద్ధి చేయండి. నీ ఎదుట నేను దిగంబరుడుగా ఉండడానికి వీల్లేదు. నీ ఎదుట నేను రక్షణ వస్త్రము కలిగి నిలబడటం నాకు దాన్ని కలిగి ఉండడానికి నాకు సహాయం చేయండి అని అనుదినము కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఆఖరి మాట చూసుకుని ముగించుకుందా. అదే ప్రకటన గ్రంథము 19:7 అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సహోదరులారా, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయానికి ఆయన భార్యగా ఉన్నటువంటి సంఘము చేయవలసిన పని ఏంటంటే సిద్ధపాటు కలిగి జీవించాలి. ఎలా ఉండాలి అంటే, అసలు పెళ్ళి అంటే రాత్రి నుంచి నిద్ర ఉండదుగా. పెళ్లి రోజులకి వెళ్ళిపోండి ఒకసారి, వెళ్ళండి ఒకసారి వెనక్కి వెళ్ళండి, పెళ్ళికి వెళ్ళండి. ఎంతసేపు రెడీ అవుతా? అసలు రాత్రి పడుకుంటావేటి? ఈయన రాజు కోసం, ఆయన ఏమో రాణి కోసం.
వెతికిలే, వచ్చేది బాబాయ్ నా జీవితంలో ఎంత బాగుపడిపోద్దో, నా జీవితాన్ని ఎంత ఉద్ధరించేస్తుందో, నా జీవితం ఎంత ఉద్ధరించేస్తాడో అని చెప్పి తెక్కలుగానేస్తావు రాత్రి. అంటే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయానికి వధువుగా ఉన్నటువంటి సంఘము సిద్ధపడి ఉండాలి. దేవుడు సంగమా రా అన్నాడు అనుకోండి, ఇంటికి వెళ్ళి వస్తా, అక్కడ కొన్ని పనులన్నీ చేసుకొస్తా. రా అంటే ఇన్స్టెంట్ అండి. కనురెప్ప ఎంతసేపు పడుతుంది? స్టాప్ వాచ్ పెట్టుకుని చూడండి. కనురెప్ప పాటులో కడిబోర ఓదగానే అందరూ కూడా ఎవరైతే ఆయన వారుగా ఉన్నారో, ఎవరైతే ప్రతిష్ఠించుకున్నారో, ఎవరైతే 3వ స్థానంలో ఉన్నారో వారందరూ కూడా కనురెప్ప పాటలో వెళ్ళిపోతారు. మరి మొదటి రోజు పరిస్థితి ఏంటి? 2వ రోజు పరిస్థితి ఏంటి? మరి మేము క్రైస్తవులమే కదా, మేము నిజదేవుని ఆరాధించాం కదా. ఆరాధించారు, బాగానే ఉంది, కానీ సరి చేసుకోవాలి. మీ వస్త్రాలు ఉతుకుకోవాలా. ఈ మాట ఎప్పుడన్నా విన్నారా? వస్త్రములు ఉతుకుకొనేవాడు ధన్యుడు అనే మాట ఉంది బైబిల్లో. ఉందా లేదా? వస్త్రాలు ఏం చేయాలంటండి? ఉతుక్కోవాలి, మాసిపోకుండా ఉతుక్కోవాలి. క్రైస్తవ జీవితం అనేది చాలా 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 పరిశుద్ధమైన మార్గము. కొన్నిసార్లు 1-2 స్థానాల్లో ఆగిపోయి 3వ స్థానం బార్డర్కి వెళ్ళి వెనక్కి వచ్చేస్తూ ఉంటాం ఒక్కోసారి. అండి ఒకసారి ఆ 3వ స్థానానికి వెళ్ళామంటే దేవుని ప్రత్యక్షత అర్థమైపోద్ది. దేవుని ఏర్పాటు, దేవుని ఉద్దేశము, దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడో ప్రతీది కూడా అర్థమయ్యేది ఎక్కడంటే ఆ 3వ స్థానమే. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు జరుగుద్ది అంటే నిన్ను నీవు నాజీరు చేసుకున్నప్పుడు. ఏం చేసుకోవాలి? ఎవరికి చెయ్యాలి? చాలా విషయాలు మనం సమర్పణ కలిగి జీవిస్తాం. ఏమండి, ఉద్యోగంలో సమర్పణ ఉందా లేదా? ఉద్యోగంలో సమర్పణ లేకపోతే నాకులే వెళ్తాడు ఎప్పుడు పడితే అప్పుడు. ఉద్యోగంలో సమర్పణ ఉంటే, వ్యాపారంలో సమర్పణ ఉంటే, స్కూల్కి సమర్పణ ఉంటే, భార్య స్థానంలో సమర్పణ ఉంటే, చెప్పండి అమ్మా. ఇప్పుడు మేము పొగలడానికి మంచి అవకాశం వచ్చింది. చెప్పండి. భార్య స్థానం కోసం సమర్పించుకుంటే, పిల్లల కోసం గొడ్డు చాకరీ, కుటుంబం కోసం గొడ్డు చాకరీ, అప్పుడప్పుడు పొగడుతామండి. బాగుంది అంటే మంచి స్త్రీల కోసం పొగుడుతున్నాను నేను, అందరి కోసం కాదులే. ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. మరి సమర్పించుకున్నప్పుడు దానిలో నువ్వు ఎలాగైతే నిమగ్నత కలిగి నీ బాధ్యతలు సక్రమంగా చేస్తూ ఉన్నావో, అలాగే దైవికముగా విశ్వాస జీవితములో నీవు ప్రతిష్ఠిత చేసుకున్నప్పుడు దేవుని ముందు కూడా సమర్పణ కలిగి నువ్వు జీవించాల్సిందే. ఈ లోకం కోసం ఎన్ని కష్టాలు పడు, ఈ లోకం కోసం ఎంత ప్రయాసపడు, నీ కుటుంబం కోసం ఎంత ప్రయాసపడు, కానీ నీ ఆత్మీయ జీవితాన్ని మాత్రం నువ్వు కోల్పోయినట్లయితే నీ రక్షణ నువ్వు చేతులలో పాడు చేసుకుంటున్నావు. జాగ్రత్త. మొదట ఈ స్థితిని నువ్వు ప్రతిరోజు సరి చేసి, పొద్దున్నే లేచి మనం ఏం చేస్తాం? పొద్దుటే లేచి తర్వాత ఏ పనులు ఎక్కువ ఉంటున్నాయి మనకి? ఏ పనులు ఎక్కువ ఉన్నాయండి? మనం దేనికి సమర్పించుకున్నామో ఆ పనులే కదా ఎక్కువ మనకి. కానీ ఎవరికి సమర్పించుకున్నావు? ఫస్ట్ ఇది ఉండట్లా. దేవుని సమయం తగ్గిపోతుంది. నువ్వు ఏ క్యాడర్కి అయితే సమర్పించుకున్నావో దాని పని ఎక్కువైపోతుంది. అంటే ఇప్పుడు ఈ వెయిట్ మిషన్లో పెట్టామనుకోండి, ఇది వెయిట్ ఎక్కువ అవుద్ది. 2 సమపాలుగా నడిపించుకోవాలండి. అందుకంటే వస్త్రము ఎప్పుడు కూడా ఉతుక్కుంటూ ఉండాలి, ఎప్పుడు కూడా శుభ్రపరుస్తూ ఉండాలి, ఎప్పుడు కూడా కాళ్ళు చేతులు మొహం ఎలా కడుక్కుంటాం అలాగే మన హృదయాన్ని కూడా కడుక్కుంటూ ఉండాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని కొరకు నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దేవుని కొరకు ప్రత్యేకించుకున్నటువంటి జీవితాలు ఎవరైతే కలిగి ఉన్నారో, వారి జీవితాల్లో ఉండాల్సిన లక్షణాలు ఉపేక్షించుకోవాలి, తగ్గించుకోవాలి, పరీక్షించుకోవాలి, పవిత్రపరచుకోవాలి, కాపాడుకోవాలి, అలాగే సిద్ధపరచుకోవాలి. దేవుని రాకడ సమయమునకు సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగిన వారమై గొర్రెపిల్ల వివాహోత్సవ సమయంలో మన తండ్రి అయిన దేవుని ఎదుర్కోవడానికి మనందరం కూడా సిద్ధపాటు కలిగినటువంటి ఆత్మీయ జీవితాలు కలిగి ఉందుముగాక.